Welcome to Tech ID Factory. Let me share this to upload it to your channel. Telegram. Okay, Telegram lo share chesina. Generally Telegram lo like you guys can see that any employee in the Deloitte automation testing videos. ఈ టెలిగ్రామ్లో ఏందో అసలు జనాలు ఏం అడుగుతారో అర్థం కాదు. ఎప్పుడు కూడా వీడియోస్ అడుగుతూ ఉంటారు. ఏవో వీడియోస్ అడుగుతుంటారు. బట్ పనికి మాలిన వీడియోస్ ఏం చేసుకుంటారు. వీడియో కలెక్షన్ చేసినాక అసలు అర్థమే కాదు ఇప్పటికీ కూడా. అసలు అందరు కూడా వీడియో కలెక్షన్ చేసుకొని సిస్టమ్లలో టెరాబైట్స్ ఆఫ్ డేటా నింపుకోవడం తప్ప ఓకే దే ఆర్ డూయింగ్ నథింగ్ విత్ ద డేటా. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఏం చేసుకుంటారు డేటా నాకు అసలు అర్థం కాదు. వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, వీళ్ళ వీడియోస్ ఉన్నాయి. అట్లీస్ట్ లైక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ లైక్ ఇఫ్ యూ గైస్ కంపేర్ దెమ్. మీరు చూసుకొని కంపేర్ చేసుకుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. సత్య అంటే ఎవరో కాల్ చేస్తారు. Live bro. Generally see what happens, Saturday Sunday వచ్చినప్పుడు I'll pick at least 20 to 30 కాల్స్ పిక్ చేస్తాను నేను. అంటే లైక్ అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ మాట్లాడతారు మన వాళ్ళతో ఎవరైనా సరే. జనరల్ లైక్ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. కొంతమంది అయితే లైక్ చాలా ఇష్యూస్తో ఫోన్ చేస్తూ ఉంటారు. సో జనరల్ లిఫ్ట్ చేసి ఇప్పుడు కూడా కాల్ చేస్తారు నాకు. సో సత్య అంటారు. ఓకే సో నాట్ షూర్. ఓకే సో లైవ్లోనే కాబట్టి లిఫ్ట్ చేయలేదు. ఓకే సో వీడియోస్ కలెక్షన్ అవసరం లేదు బ్రో. వీడియోస్ కలెక్ట్ చేయాలి టెలిగ్రామ్లో. నేను యాక్చువల్లీ లైక్ ఇఫ్ యూ గైస్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ టెలిగ్రామ్ ఛానల్లో చూసారు అనుకోండి. సో కంప్లీట్లీ లైనెక్స్ బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టాను. 40 క్వశ్చన్స్ ఎవ్రీ 1 అవర్కి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అలా కంప్లీట్లీ నేను make.com నుంచి ఆటోమేట్ చేసిన. ఓకే సో make.com నుంచి కంప్లీట్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆటోమేట్ చేసిన. మీరు ఆ లైనెక్స్ క్వశ్చన్స్ చూసారనుకోండి, ఇఫ్ యూ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇన్ ది లైనెక్స్ క్వశ్చన్స్ నథింగ్ బట్ యువర్ అన్ ఎక్స్పర్ట్. లైక్ యూ కెన్ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. ఓకే సో 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నౌ ఇట్ ఈస్ బ్యాచ్ రన్ అవుతుంది. బ్యాచ్ కూడా లైక్ యూల్ గెట్ అరౌండ్ 40 to 50 క్వశ్చన్స్. సో నెక్స్ట్ గిట్ హబ్ వస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ అంటే లైక్ వాట్ వీ డూ. ఓకే సో AWS Terraform, Kubernetes, Prometheus and Grafana ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తూనే ఉన్నాయి. ఓకే సో యూ గైస్ కెన్ రైట్ ఇట్ డౌన్, యూ గైస్ కెన్ ఆన్సర్. ఎప్పుడైనా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే సో ఇట్స్ కంప్లీట్లీ ఐ హ్యావ్ అప్లోడింగ్ లైక్ ఆటోమేట్ చేసేసిన కంప్లీట్గా. ఓకే సో యూ గైస్ కెన్ గో అండ్ సీ. హాయ్ బ్రహ్మ, హాయ్ వివేక్, హాయ్ రవి, హాయ్ రవి, హాయ్ సూర్య, హాయ్ ది పీపుల్. కాల్స్ ఎలా ఉన్నాయి జై బ్రో? కాల్స్ బాగానే ఉన్నాయి బ్రో. కాల్స్ లాస్ట్ వీక్ కూడా బాగానే వచ్చినాయి. ఓకే సో ఇంకొక వీక్ బాగానే ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే లాస్ట్ క్వార్టర్ కాబట్టి కొంచెం హాలిడే సీజన్ కాబట్టి ఈ కంపెనీస్ ఎంత దరిద్రం అయిపోయినాయంటే ఈ ప్రాజెక్ట్లో మనం ఒక ఇద్దరిని తీస్తే ఇంత సేవ్ చేసినా మనం కూడా చూపించచ్చు అన్న లెవెల్కి దిగజారిపోయినాయి కొన్ని కంపెనీస్. ఓకే దాన్ని మనం ఏం చేయలేం. బట్ స్టిల్ కాల్స్ ఆర్ వెరీ గుడ్. లైక్ మీరు ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ది డెవాప్స్, క్లౌడ్, డేటా సైడ్. ఓకే సో ఇవైతే బాగానే ఉన్నాయి కాల్స్. నేను చెక్ చేసిన, నిన్న కూడా చెక్ చేసిన. సమ్మన్ యాజ్ ఆన్సర్డ్ యెస్టర్డే. ఓకే సో కాల్స్ అయితే వస్తున్నాయి కానీ అంత ఎక్స్టెన్సివ్గా రావు. ఇంకొక 1 వీక్ అయిన తర్వాత చాలా తగ్గిపోతాయి. డిసెంబర్లో అయితే చాలా తగ్గిపోతాయి. లైక్ దే విల్ బి వెరీ లీన్ థింగ్. వాయిస్ చాలా లో వస్తుంది. ఓకే లో వస్తుందా వాయిస్? ఫ్యాన్ ఎక్కువ ఉన్నట్టుంది అందుకే వాయిస్ లో వస్తుంది. ఇప్పుడే బయటకు వేసిన అందుకే కొంచెం ఫ్యాన్ ఎక్కువ ఉంది. కొద్దిసేపు అయితే చలి పెడుతుంది. ఓకే ఇప్పుడు వస్తుందా వాయిస్? అందరికీ అట్లే వస్తుందా? లో వస్తుందా చూడండి. ఓకే సో బ్రో లైనెక్స్, AWS, GCPతో జాబ్స్ వస్తాయి. క్లౌడ్ బ్రో, క్లౌడ్ ఇప్పుడు మీకు క్లౌడ్ ఉన్నంత మార్కెట్ మీకు ఎందులో లేదు. క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ ఏ హాట్ కేక్. ఓకే ఏది కూర్చోబెట్టండి క్లౌడ్ మీదే కూర్చోబెడతారు. ఓకే సో క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఎవరైనా సరే క్లౌడ్
Kubernetes ఆర్ బేసిక్ స్టఫ్ రైట్ నౌ. నేను మొన్న కూడా ఒక ఆర్టికల్ పంపించి, మీరు టెలిగ్రామ్ చూస్తారో లేదో వాట్సాప్ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ Kubernetes ఈజ్ నో మోర్ అ డెవాప్స్ టూల్. ఓకే, సో డెవాప్స్ నేర్చుకుంటేనే Kubernetes నేర్చుకోవాలనేది లేదు ఇప్పుడు. Kubernetes ఈజ్ సంథింగ్ ఎవ్రీ వన్ షుడ్ లర్న్. లైక్ లైనెక్స్ ఎట్లా ఉండేనో Kubernetes కూడా ప్రీ రిక్విజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు. ఓకే, సో Kubernetes రాకపోతే మీకు జాబ్లో అసలు ఎవరు హైర్ చేయడు. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అందుకోసమనే మనం Kubernetes చేస్తున్నాం. ఓకే, సో ఈ బ్యాచ్ అయితే ఆల్రెడీ అయిపోయింది 2 days. ఓకే, సో ఆల్రెడీ 10 hours కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేస్తానో తెలియదు. ఓకే, సో నేను అందుకోసమనే లాస్ట్ 2 weeks నుంచి చెప్తున్నా, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి అనేసి. నిన్న సాటర్డే రోజు ఆల్రెడీ క్లాస్ అయిపోయిన తర్వాత 4 ఫోన్ చేసినారు జాయిన్ అయితే. వద్దు అని చెప్పిన. 5 hours కంటెంట్ అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అయ్యేందుకు వేస్ట్. ఆ రికార్డింగ్ చూడరు 5 hours. మళ్ళీ ఇప్పుడు నేను ఈరోజు చెప్పింది మీరు డిస్కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కూడా ఆయన అందుకే ఫోన్ చేసిండు. ఓకే సార్, అందుకోసమని లైక్ 2 weeks నేను 2 weeks పెడతా గ్యాప్. ఈసారి అయితే 4 weeks పెట్టిన. అంటే లైక్ లాస్ట్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి ఆల్మోస్ట్ 1 month ఆఫ్ గ్యాప్ ఉండే. లాస్ట్ డే జాయిన్ అయ్యారు చాలామంది. సాటర్డే, నేను ఇప్పుడు సాటర్డే అంటే ఫ్రైడే రోజు 4 జాయిన్ అయ్యారు. సాటర్డే వరకు ఫ్రైడే వరకు ఎవరు రెస్పాండ్ కూడా కారు. ఫ్రైడే నైట్ టప్ నైట్ ఒక ఆయన అయితే అర్ధరాత్రి 1 గంటలకి జాయిన్ అయ్యాడు. మళ్ళీ పొద్దున్న చూసుకొని మనకి మెయిల్ పంపించాలి, మీటింగ్ ఇన్వైట్ పంపించాలి, మళ్ళీ మీటింగ్ ఇన్వైట్ పంపించాను. సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ వై పీపుల్ ఆర్ వెరీ మచ్, అంటే లైక్ లాస్ట్ మినిట్ వరకు ఎందుకు డిసైడ్ అవ్వరనేది నాకు కూడా తెలియదు. అంటే లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ అది బేసిక్గా జరుగుతుందేమో అట్లనే, ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అట్లే చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు జాయిన్ అయితే రికార్డింగ్ వింటాము, వన్ డే రికార్డింగ్ వింటాము అంటారు. నేను అసలు రికమెండ్ చేయను అది. ఈ రికార్డింగ్ వినేది ఉంటే లైక్ యూ గైస్ కెన్ గో టు ది members.techitfactory.com మెంబర్షిప్ తీసుకుంటే అయిపోతుంది కదా. మీరు అన్ని మొత్తం ఉన్న దునియాలో ఉన్న డెవాప్స్ కోర్సెస్ అన్నీ కూడా నేను పెట్టేసిన. ఓకే సార్, మీకు అసలు వేరే ఇక్కడ కోచింగ్ పోవాల్సిన అవసరం లేదు, ఎవరి వీడియోస్ అవసరం లేదు, అంత కంటెంట్ పెట్టేసిన. ఓకే, సో మీరు ఎప్పుడైతే లైవ్లో అటెండ్ అవుతారో, లైవ్లో అటెండ్ అయినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ కెన్ క్విక్లీ లెర్న్. లైవ్ కోర్సెస్ ఎందుకు అటెండ్ అవుతాం మనము? రికార్డింగ్స్ ఎందుకు కాకుండా లైవ్ ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, లైవ్ నేను ఓకే నాకు 2 weeksలో Kubernetes వచ్చేస్తుంది అన్న మైండ్ సెట్ ఉంటే మీకు లైవ్ జాయిన్ అవ్వాలి. లేదు ఐ లెర్న్ ఓన్లీ 30 minutes a day, 40 minutes a day, then you can go to the website and you can get the recordings. మన దాంట్లో ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి, you guys can go and watch. Okay, so that is how I recommend. Okay, so generally you subscribe. Thank you HRS. డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ వర్కౌట్ అవుతుందా బ్రో SAP SD? జనరల్లీ మన దాంట్లో డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు, స్టార్టప్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. వన్స్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, మీకు ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేయని కంపెనీస్ ఉన్నాయి. TCS, ఇన్ఫీ, టెక్కేమ్, విప్రో, ఇవేవి యాక్సెప్ట్ చేయవు, వేస్ట్ కంపెనీలు ఇవన్నీ కూడా. ఓకే HRS, ఇట్స్ హియరబుల్ ఫర్ మీ, థ్యాంక్స్ బ్రో. నో వాయిస్ ఈజ్ ఆల్ రైట్. ఓకే, థ్యాంక్స్ మూవీస్. ఇది పీపుల్ క్లౌడ్ సెక్యూరిటీ జాబ్స్ ఫ్యూచర్ బాగుంది బ్రో. క్లౌడ్ అంటేనే లైక్ దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్, క్లౌడ్ అంటేనే బాగుంది. అండ్ ఇఫ్ యూ యాడ్ సెక్యూరిటీ కానీ, డేటా కానీ, డెవాప్స్ కానీ దానికి యాడ్ ఆన్ చేస్తుంటారు అనుకోండి, యూ విల్ బీ ఇన్ నెక్స్ట్ లెవెల్. ఇట్స్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ క్లౌడ్ కాదు బ్రో. క్లౌడ్కి Kubernetes ఈజ్ సంథింగ్ వేర్ యూ డిప్లాయ్ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఏదైనా కంటైనరైజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఇట్ మైట్ బి అన్ అప్లికేషన్, ఇట్ మైట్ బి a డేటా, ఇట్ మైట్ బి మెషిన్ లెర్నింగ్, LLM మోడల్, ఏజెంటిక్ AI, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ ది వరల్డ్, యూ ఆర్ కంటైనరైజింగ్ ఇట్. సో యూ నీడ్ టు ఆర్కెస్ట్రేట్ దట్. ఓకే, సో అంటే లైక్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ హైలీ అవైలబుల్. ఓకే, సో సర్వీసెస్ ప్రాపర్గా ఉన్నాయా, సెగ్రిగేషన్ ఉందా, ఐసోలేషన్ ఉందా, స్కేలబిలిటీ ఉందా, రెసిలియన్స్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ చెక్ చేస్తున్నాం అంటే Kubernetes కావాల్సిందే. ఓకే, సో దట్ ఈస్ హౌ Kubernetes ఈస్ వెరీ ఇంపార్టెంట్. Kubernetes ఈస్ నాట్ ఎ క్లౌడ్. You can make Kubernetes sit on cloud. Okay, so cloud పైన Kubernetes మనం సర్వీస్ లాగా వాడతాం. EKS, AKS, GKE అట్లా వాడతాం. కరెంట్లీ ఆల్ క్లౌడ్స్ ఆర్ అవుటేజెస్ హ్యాపెనింగ్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ బ్రో? ఏం కాదు అంటే అవుటేజెస్ అనేది కామన్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆల్వేస్ రికమెండ్ టు గో విత్ ది మల్టీ క్లౌడ్స్. మన ఇప్పుడు Cloudflare పోయింది. Cloudflare పోయినప్పుడు చాలా మందికి ప్రాబ్లం అయింది. Cloudflare పోయినప్పుడు నేనేం చేసిన అంటే, నేను అప్పుడే ChatGPT ట్రై చేసిన అదే మూమెంట్లో. Cloudflare లాగిన్ అయితే లేదు. పర్ప్లెక్సిటీ చూసిన, లాగిన్ అయితే లేదు. ఏంద్రా ఇది మన బ్లాక్ అయిందా అని మా మొబైల్లో అంటే లాగిన్ చేసి ఉంటే ఆల్రెడీ వర్క్ అవుతుంది.
ఎవరైతే లాగిన్ చేయాలనుకున్నారో కొత్తగా, బికాజ్ ఇట్ విల్ గో త్రూ క్లౌడ్ఫ్లేర్ కాబట్టి అన్ని లాగిన్స్, దెన్ ఇట్ వెంట్ ఆఫ్. ఓకే, సో అది కూడా క్లౌడే కాబట్టి. ఓకే, సో అగైన్ లాస్ట్ టైం అజూర్ కూడా బిస్కెట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ కామన్ థింగ్. ఓకే, సో లైక్ సి ఏదైనా సరే పోవడం కామన్, ఎందుకంటే అన్ని అప్ అండ్ రన్నింగ్ ఎప్పటికి ఉండవు. అందుకోసమనే మల్టీ క్లౌడ్ సినారియోస్ జనాలు ప్రిఫర్ చేయమంటారు. బట్ వన్స్ మనం ఆల్రెడీ దిగిపోయినాము, ఆల్రెడీ క్లౌడ్లు అన్ని పెట్టుకున్నాము అన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి మల్టీ క్లౌడ్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ డిజాస్టర్ థింగ్. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలి. సో దట్ ఈస్ కామన్ బ్రో, అంటే లైక్ దాన్ని మనం ఆపలేము. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మీరు అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ బిగ్ కంపెనీ అండ్ యూ హ్యావ్ వెరీ మచ్ డిఆర్స్, డిజాస్టర్ రికవర్స్ మీరు అన్నీ ఉన్నాయంటే యూ కెన్ సర్వైవ్. ఓకే, సో ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీస్, మన లాంటి స్టార్ట్అప్ కంపెనీస్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ AWS, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ దట్ పర్టికులర్ రీజన్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దట్. ఓకే, సో బట్ they'll be very quick. Okay, so they are giving you all the promises of any 99%, 99.9%. Okay, so if they are achieving it, that is fine. అందుకోసమని వాళ్ళు ఎప్పుడు 100% ఇయ్యరు కదా. నువ్వు ఎక్కడ చూసినా 100% ఇవ్వడం. దే నో దట్ సంథింగ్ విల్ గోస్ రాంగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమనే 99.99, 99.99999. ఓకే, సో అట్లా పెడతారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 99. ఇప్పుడు నేను ఇందాక పోతున్నప్పుడు ఒక పోస్టర్ చూసిన, వాడు ఏం పెట్టిండంటే అవుట్ ఆఫ్ 4 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ది ర్యాంక్స్ అనేసి పెట్టిండు. అది ఏమంటారు, జేఈ ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటుంది కదా IITకి. సో నేను చూసినప్పుడు అంటే అవుట్ ఆఫ్ 4 3 ఆర్ గెటింగ్ హైర్డ్, అంటే లైక్ గెటింగ్ ర్యాంక్ అని పెట్టిండు. అంటే ఈ లెక్క ప్రకారము మీరు చూసుకుంటే ఇఫ్ యు ఆర్ క్యాల్కులేటింగ్ దట్ విత్ 100 పీపుల్, 100 పీపుల్తో క్యాల్కులేట్ చేస్తే 60, అంటే 100 మందిలో 60 మందికి మాత్రమే వస్తుంది అని అర్థం. అది అంటే ఈజ్ ఓన్లీ ఎట్ 60%. వాడి సక్సెస్ రేట్ 60%. కానీ వాడు ఎట్లా డిఫైన్ చేస్తుండు, అవుట్ ఆఫ్ 4 3 మెంబర్స్కి వస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఇది ఈ లాజిక్కే 99% లాజిక్ కూడా అంతే. ఓకే, ఎక్కడైనా సరే ఇప్పుడు 100కి 99% అంటే ఒక ప్రాబ్లం ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ నేను, ఇప్పుడు సక్సెస్ రేట్ 99% ఉంది అంటాడు. అంటే 100 మందిలో 99 మందికి ఏం కాదు, ఒకడు పోతాడు. 1000 మందిలో ఎంతమంది పోతారు, 1,00,000 మందిలో ఎంతమంది పోతారు. ఓకే, ఈ లాజిక్ ఎవరు మనకి డేటా సైన్స్ చెప్పేటాడు మనోడు ఒకడు, వశిష్ఠ అని. ఓకే, సో మనోడు ఆ లాజిక్ వాడుతుంటాడు అనమాట, వాళ్ళ క్లాసులో వాడుతుంటాడు. అప్పుడు నేను విన్నా. సో ఈ లాజిక్ మీరు విన్నారనుకోండి అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు 99.99999% అనేది అసలు డౌన్ టైం ఉండదు కదా అనుకోవచ్చు. అట్లా ఉండదు. ఓకే, లాజిక్ అది కాదు, అది యాక్చువల్గా డౌన్ టైం ఉంటుంది అని అర్థం దానికి. ఓకే, సో అది చాలా ట్రికీగా చేశారు జనాలు. చూడండి, ఇప్పుడు వాడు 100 జనాలల్లో ఓన్లీ 60 మందే ర్యాంక్ వచ్చింది. కానీ వాడు పెట్టడం ఎట్లా పెట్టిండు, 4 3 వస్తుందని పెట్టిండు. అంటే వాడి టాలెంట్. అంటే మీరు అది చూసినప్పుడు ఏమనుకుంటారు, అబ్బా 4 3 అంటే మనం కూడా ఉండొచ్చు. 100 మందిలో 60 మంది, 40 మంది బిస్కెట్ అవుతారు. ఆ లాజిక్ కూడా ఆలోచించాడు. చాలా ఈ మార్కెటింగ్ వాళ్ళు చేసే ట్రిక్కులు నాయన మామూలుగా ఉండే. కేట్స్ అందుకు. ఓకే, సోలో అంటే కరెంట్లీ ఆల్ క్లౌడ్స్ కాబట్టి చెప్పేసిన. హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్, థ్యాంక్స్ బ్రో. కోర్స్ ఫీ ఎంత బ్రో? వీధి పీపుల్ 6,000 బ్రో. 6,000 యాక్చువల్గా 10% ఆఫ్ ఇచ్చిన, 5,400కి ఇచ్చిన. సో హౌ ఆర్ ఓపెనింగ్స్ ఫర్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ డెవాప్స్ బ్రో? అది చెప్తున్నా కదా వర్ధన్, ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఓకే, సో ఓపెనింగ్స్ లేవని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకోండి, మార్కెట్ ఎక్కువ మూవ్ అవుతుంది. అంటే లైక్ వెన్ ఎవర్ యూ సీ ఆన్ ద ML ఆప్స్, AI ఆప్స్, వీటిపైన ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మిల్లగా. అంటే నేను కూడా ఏదైనా చూస్తున్నా అనుకోండి, ఓకే అంటే అడుగుతున్నారు జనాలు. అంటే లైక్ డేటా సైడ్ కూడా జనాలు అంటే లైక్ డెవాప్స్ మిక్స్ చేస్తున్నారు ఆల్రెడీ. డెవలపర్స్ ఓన్లీ డేటా ఇంజనీరే మొత్తం చేయాలి అంటే చేయలేడు. ఓకే, సో నౌ థింగ్స్ ఆర్ మూవింగ్, బట్ హౌ క్విక్లీ ఇట్ విల్ మూవ్. ఓకే, సో మనం 2026లోకి వెళ్తున్నాం. ఇంకో 1 month అయితే, డిసెంబర్లో అయితే మనకి ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు వెళ్ళి చూసిరు అనుకోండి, నేను ఇందాక కూడా లింక్డ్ఇన్ చూసిన. ఓకే, సో మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చెక్ చేసిరు అనుకోండి, లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, మీరు Kubernetes అని కొడితే లైక్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అంటే లైక్ డేటా ఇంజనీరు, డేటా డెవాప్స్, తర్వాత
సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, ఎవరికైనా క్యూబర్నెటీస్ కావాలి. సో క్యూబర్నెటీస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది లైనెక్స్ లాగా. ఇప్పుడు మనం ఏదైనా కోర్స్ తీసుకుంటే నీకు లైనెక్స్ వచ్చా బ్రో, లైనెక్స్ ఇస్ ద ప్రీ రిక్విజిట్ అని చెప్తాం కదా, అట్లా జరిగిపోయింది ఇప్పుడు మొత్తం కూడా. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. నౌ గో అండ్ సెర్చ్ ఫర్ ఎంఎల్ ఆప్స్ సెర్చ్ చేసినప్పుడు మీకు చూడండి, లైక్ సీనియర్ సిస్టమ్ ఇంజనీర్, డేటా, డెవాప్స్, ఎంఎల్ ఆప్స్ అని అడుగుతుండే, ఈప్యామ్ వాడు. ఓకే, అండ్ ఆల్సో ఈప్యామ్ సిస్టమ్స్లో ఏఐ ఆప్స్ ఉంది. క్వాంటిఫైలో ఎంఎల్ ఆప్స్ అడుగుతుండే, ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్ కాగ్నిజెంట్లో అడుగుతున్నాడు, అండ్ ఎంఎల్ ఆప్స్ లీడ్ ఇంజనీరింగ్ జేపీ మార్గన్లో అడుగుతున్నాడు. ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ ఫర్ ఎంఎల్ ఆప్స్ యూ సీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి చూసిరు అనుకోండి, ఎంఎల్ ఆప్స్ అంటే ఏంటి, లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ మెషిన్ లెర్నింగ్ వర్క్స్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ డెవాప్స్. మళ్ళీ మొత్తం అండర్లైన్ లైక్ బేస్ అంతా కూడా డెవాప్స్ పైనే రన్ అవుతుంది. ఓకే, సో ఐమ్ జస్ట్ సీయింగ్ దట్ దిస్ ఈస్ ఒక ఓపెనింగ్ చూస్తున్నాను నేను ఇప్పుడు, మీరు కూడా సర్చ్ చేయొచ్చు. ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్ కాగ్నిజెంట్ వాడు అడుగుతున్నాడు. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, వీడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ మోర్ ఆన్ టు ది ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకరు, ఎంఎల్ స్టూడియో, వీనికి ఇంకేం కావాలి, ఎంఎల్ ఫ్లో, క్యూబ్ ఫ్లో, ఎయిర్ ఫ్లో, గిటబ్ యాక్షన్స్, క్యూబర్నెటీస్, ఏకేఎస్, టెరాఫార్మ్, ఫాస్ట్ ఏపీ. ఇక్కడ మిక్స్ ఆఫ్ టెక్నాలజీస్ చూడండి. ఓకే, సో మిక్స్ ఆఫ్ టెక్నాలజీస్లో కంప్లీట్లీ డెవాప్స్ సైడ్ క్యూబర్నెటీస్ ఉంది, ఏకేఎస్ ఉంది, టెరాఫార్మ్ ఉంది, గిటబ్ యాక్షన్స్ ఉంది, ఫాస్ట్ ఏపీఐ ఉంది, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్ లైన్ ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, వాట్ ఈజ్ ఎంఎల్ ఫ్లో అంటే ఏంది, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ టూల్ డస్, క్యూబ్ ఫ్లో ఏం చేస్తుంది, అండ్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్. అంటే ఇవన్నీ కూడా సేజ్ మేకర్ కానివ్వండి, ఎంఎల్ స్టూడియో కానీ, వీఆర్ నాట్ గోయింగ్ టు డెవలప్ ఎనీథింగ్ యాజ్ అన్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్. వీ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, అసలు ఏం జరుగుతుంది. డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక డేటా, గ్రూప్ ఆఫ్ డేటా, బంచ్ ఆఫ్ డేటా విచ్ ఈస్ అన్స్ట్రక్చర్డ్. దెన్ డేటా ఇంజనీర్ వాడు ఏం చేస్తాడు, కంప్లీట్లీ మనకి వేర్ హౌస్ అండ్ డేటా లేక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడి నుంచి డేటాను మొత్తం కుప్పకుప్ప డేటా తీసుకొస్తారు, మొత్తం దాన్ని స్ట్రక్చర్ చేస్తాడు. చేసిన తర్వాత డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ వస్తాడు పిక్చర్లోకి. డేటా సైంటిస్ట్ వచ్చిన తర్వాత వాడు ఇదంతా కూడా స్ట్రక్చరైజ్ చేసి వాడు మామూలుగా డేటాను అంతా కూడా క్లీన్ చేస్తాడు. డేటాను క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఈ డేటాను తీసుకుపోయిన తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వస్తాడు పిక్చర్లో. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వాడు ఏం చేస్తాడు, హీ విల్ రైట్ ఆల్గారిథమ్స్, హీ విల్ డూ ప్రిడిక్షన్స్, హీ విల్ డూ ఫీచర్ ఇంజనీరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తాడు. అవన్నీ చేసిన తర్వాత ఓకే, సో నౌ దే విల్ డూ ది ప్రిడిక్షన్, అంటే హౌ మచ్ అక్యురేట్లీ దే ఆర్ ప్రిడిక్టింగ్. సో ఇదేమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ సంథింగ్ విచ్ ఈస్ అరౌండ్ 90% అక్యురసీ ఉందనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది 90% అక్యురసీ ఉందనుకోండి, ఓన్లీ 1 month తర్వాత దట్ అక్యురసీ విల్ గో డౌన్ టు 60%, బికాస్ డేటా అనేది అంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అగైన్ లైక్ సమ్ వన్ నీడ్ టు డూ ది సేమ్ ప్రాసెస్. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ వేలో యూజ్ చేసిరు అనుకోండి, కంపెనీలు బతకవు. దే హ్యావ్ టు గో ఇన్ టు ది డెవాప్స్ మోడల్. కంటిన్యూస్గా డేటాని రీట్రైన్ చేయడము, మళ్ళీ డేటాని ఫిల్టర్ చేయడం, సేమ్ థింగ్ నేను ఏదైతే చెప్పిందో ఇప్పుడు కంప్లీట్లీ దే నీడ్ టు డూ దట్. ఓకే, సో ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, వాట్ ఎవర్ నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అవ్వలేదు అనుకోండి, దెన్ అగైన్ లైక్ దట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం వాట్ ఎవర్ దే ఆర్ బిల్డింగ్, ఇట్ విల్ ఫెయిల్, రైట్, అది ఫెయిల్ అయిపోతుంది. సో విచ్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కలెక్ట్ చేయాలి, డేటాని వ్యాలిడేట్ చేయాలి, ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత డేటాని మోడల్ ట్రైనింగ్ అంటారు. మోడల్ ట్రైనింగ్ తర్వాత దే విల్ ఎవాల్యుయేట్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ దెన్ దే విల్ గో ఫర్ ది రిజిస్ట్రీ, దెన్ డిప్లాయ్మెంట్, దెన్ మానిటర్. లేదు అంటే అగైన్ లైక్ దే విల్ గో బ్యాక్, అగైన్ దే డూ ఫీచర్ ఇంజనీరింగ్, దిస్ సైకిల్ విల్ హ్యాపెన్. ఇట్స్ వెరీ క్రూషియల్. అంటే అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, సో డెవాప్స్లో ఉన్నాం కాబట్టి డెవాప్స్లోనే ఉంటే సర్వైవ్ అవ్వలేము. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ లైక్ సి ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, జేపీ మార్గన్ కనిపిస్తుంది, అండ్ ఆర్కామ్ అంట. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ షో యూ దిస్. ఓకే, వైర్ పక్కన పెట్టు. ఓకే, చూడండి, కాగ్నిజెంట్, జేపీ మార్గాన్. ఓకే, సో ఇఫ్ యూ సీ అవన్నీ కూడా ఎంఎల్ ఆప్స్ అనే కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో నథింగ్ లైక్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్, ఎంఎల్ ఆప్స్ అండ్ జిఎన్ ఏఐ, డెవాప్స్ ఇంజనీరింగ్ లీడ్. ఓకే, సో మిక్స్ ఆఫ్ డెవాప్స్ అండ్ ఎంఎల్ ఆప్స్ ఉంది ఇక్కడ. స్టాఫ్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్. ఓకే, సో అగోడా ఇది బ్యాంకాక్ బేస్డ్. ఓకే, సో డెవాప్స్ స్పెషలిస్ట్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. సో పైన మొత్తం చూడండి, సర్చ్ చేయండి, లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కాంబినేషన్స్లో కనిపిస్తుంది మీకు. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్, అంటే లైక్ నేనేమి ఇది కాదు చూపించలేదా. ఓకే, ఈప్యామ్,
క్వాంటిఫై అని చెప్పిన, కాగ్నిజెంట్, జేపీ మార్గన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకే, సో దిస్ ఈస్ వాట్, ఓకే, సో వాట్ ఐఎమ్ సెయింగ్ స్కిల్ సెట్. ఇఫ్ యూ సీ దిస్ స్కిల్ సెట్, ఇక్కడ మనకి క్యూబర్నెటిస్, ఏకేఎస్, టెరాఫార్మ్, ఫాస్ట్ ఏపీఐ అండ్ గిటబ్ యాక్షన్స్, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్, ఇవన్నీ కూడా మనే. అంటే లైక్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ యూ కెన్ ఈజీలీ డూ దిస్, రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్, ఓకే, సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు మేక్ థింగ్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో అందుకోసమని నేను ఎంఎల్ఆప్ స్టార్ట్ చేసిన, ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తాను. members.techitfactory.comలో మీకు వీడియోస్ వస్తాయి. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ వేర్ వీఆర్ గోయింగ్ అంటే మార్కెట్ ఎక్కడ పోతుందని తెలుసుకోకపోతే మాత్రం మనం చాలా ప్రాబ్లంలో పడతాం. 2026 చాలా వల్నరబుల్ కనిపిస్తుంది నాకైతే. ఓకే, సో ఇట్స్ వెరీ ఈవెన్ లైక్ నేను అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్కి అయినా సరే, లైక్ ఇఫ్ యూ ఆర్ 15-16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ ఆర్ ఇన్ వెరీ మచ్ డేంజర్ సిచ్యువేషన్ మార్కెట్లో. Okay, so if someone comes and says like, okay, we are under the cost cutting, okay, so last quarter lo unnamu, levate first quarter of next year lo unnamu, so you might go into the bench, you should not worry about it. Okay, so like ఇప్పుడు వాడని తీసేస్తే నెక్స్ట్ 1 weekలో నీకు జాబ్ కొట్టే అంత సిచ్యువేషన్ ఉండాలి ఎవరైనా సరే. ఇట్స్ నాట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆర్ హూ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా సరే. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ నీడ్ టు బి వెరీ మచ్ రెడీ. ఓకే, సో నేనైతే చెప్తున్నా, ఇప్పుడు నన్ను తీసేసినా నేను రెడీ. ఓకే, సో లైక్ ఓకే 1 week తర్వాత ఆర్ వన్ మంత్లో అయినా సరే లైక్ ఐ విల్ గెట్ ఎ జాబ్. ఓకే, సో బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ థింగ్స్. ఓకే, సో ఐఎమ్ ఎట్ మార్కెట్ ఏ పేస్లో వెళ్తుందో నా లెర్నింగ్ కూడా ఆ పేస్లోనే ఉంది. ఓకే, సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సమ్ వన్ రిమూవింగ్ మీ ఫ్రమ్ జాబ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వరీడ్, ఓకే, సో అమ్మ నన్ను జాబ్లో తీసేస్తాడేమో, మనకు డేంజర్ ఉందేమో అంటే, దెన్ యు ఆర్ నాట్ అప్ టు ది మార్కెట్. అప్ టు ది మార్కెట్ ఉంటే అసలు మిమ్మల్ని టచ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ చేసినా కానీ ఈజీగా, అంటే కంపెనీ దరిద్రమైన సిచ్యువేషన్లో ఉందనుకోండి, మనం ఏం చేయలేము. ఓకే, సో లైక్ యూ నీడ్ టు గో అండ్ గెట్ ఎ జాబ్. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివినా, లైక్ వాడికి 70 lakhs per annum ప్యాకేజ్ ఉందంట. లైక్ లైక్ తీసేసారంట. లైక్ వాడు ఎంత అంటే రెడీట్లో చదివినా నేను, లైక్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఏడుస్తున్నారంట. లైక్ ఏం చేయాలో అర్థమైతే లేదు. 70 lakhs ప్యాకేజ్, మనకి 1 month నుంచి జాబ్ వస్తలేదు, ఈఎంఐలు ఉన్నాయి, ఇల్లు ఈఎంఐ, కార్ ఈఎంఐ, మా జీవితం మొత్తం ఈఎంఐ మీదనే బతుకుతాం మనం. అసలు అట్లాంటి సిచ్యువేషన్ 70 lakhs per annum ఉన్నోడు ఇప్పుడు వాడు ఒక ఫ్లాట్ ఒక 2-3 కోట్లు పెట్టి ఉంటాడు ఈజీగా. ఓకే, జాబ్ ఉంది కదా అనేసి ఈఎంఐలు పెట్టి. ఓకే, సో అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది చూడండి. అంటే వాడికి ఖచ్చితంగా 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు వాడు ఈఎంఐ కడుతుంటాడు. ఇప్పుడు వాడు ఎన్ని సేవింగ్స్ అయినా వేసుకొని, ఏమైనా వేసుకొని లైక్ గాన్. ఓకే, ఒక 6 నెలలు జాబ్ లేదు అంటే వాడు రోడ్డు మీదకి వచ్చేసినట్టు. వాడు కొనుక్కున్నది అమ్ముకోవాలి, ఉన్నది అమ్ముకోవాలి, టెన్షను, ఏం చేయాలనో అర్థం కాదు, ఈఎంఐలు కట్టవు, కార్ లోన్ ఉంటుంది, ఇల్లు లోన్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమనే నేర్చుకోండి, చదువుకోండి. రోజు 1 గంట సేపు కూర్చోండి. ఈ షార్ట్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లో అయితే అసలు ఎవడు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. నిజంగా చెప్తున్నా. అంటే 2020, 21, 22, 23 వరకు కూడా లైక్ వెన్ ఎవర్ వీ డూ సమ్ ఎడ్యుకేషన్ వీడియోస్, పీపుల్ యూస్ టు వాచ్. మనము 30 minutes, 40 minutes వీడియో పెడితే అట్లీస్ట్ ఒక 300-400 వ్యూస్ అన్న వచ్చేటివి. ఇప్పుడు డబల్ డిజిట్లోకి వెళ్ళిపోయింది. అంటే లైక్ 20 views, 30 views అండ్ పీపుల్ ఆర్ ఫార్వర్డింగ్ దెమ్. ఓకే, సో నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ ఎవడు చూడాడు. ఒక షార్ట్ చూస్తారు ఫస్ట్, ఓడో ఫ్రెండ్ ఏదో ఇన్స్టాగ్రామ్లో షార్ట్ రీలో పంపిస్తాడు. ఇక వాడు ఒక్క రీల్ పంపించిందంటే ఇక వీడి బతుకు ఆగమైపోయినట్టే ఆ రోజు. ఇక 2 గంటలో 3 గంటలో దాన్ని పైకి లేపుతూనే ఉంటారు. స్క్రోల్. అదే టైం లెర్నింగ్లో స్పెండ్ చేయాలంటే ఓవర్ స్పెండ్ చేస్తలేదు. ఓకే, అది చాలా ప్రాబ్లం అవుతుంది. పీపుల్ ఆర్ ఆల్రెడీ చాలామంది, అంటే ఇప్పుడు టీసీఎస్లో ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ మధ్య. ఓకే, సో మనకు కూడా నాకు ఒక 4-5 ఫోన్ చేసారు టీసీఎస్, మన సబ్స్క్రైబర్స్. నేను టీసీఎస్లో చేసినా, నన్ను తీసేసారు, నాకు ఏం చేయాలనో అర్థం కావట్లేదు, వాట్ షుడ్ ఐ లెర్న్. ఓకే, సో నాకు ఎట్లా రోడ్ మ్యాప్ వేసుకోవాలి అనేసి. ఓకే, సో అందుకోసమనే కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఒకటి ఏంటి అంటే, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ది కంఫర్టబుల్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్ డేంజర్. సింపుల్గా చెప్పాలి అంటే, నువ్వు కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నావు కంపెనీలా అంటే నువ్వు డేంజర్లో ఉన్నట్టే. ఓకే, సో ఎప్పుడు కూడా కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉండొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. కట్ ఆఫ్ టైం లేదా జాయిన్కి?
కట్ ఆఫ్ టైం లేదా జాయిన్కి? కట్ ఆఫ్ టైం ఉంది బ్రో. అంటే లైక్ కట్ ఆఫ్ టైం అంటే లైక్ ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నా, ఆల్రెడీ మనకు ఫ్రైడే అయిపోయింది, ఆల్రెడీ 10 అవర్స్. నిన్న ఈరోజు నేను ఆల్రెడీ 10 అవర్స్ చెప్పిన. ఓకే, సో ఎవ్రీ అంటే 4.5 అవర్స్ అట్లా చెప్పిన క్లాసెస్. అయ్యో వెళ్ళిపోయింది అప్పుడే. పీపుల్ అంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్న. అది కామన్, ఇప్పుడు ఏం చేయలేము ఇక అసలు. డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వర్క్ అవ్వదు చెప్పిన వాళ్ళు. అంటే కొన్ని కంపెనీస్ వర్కౌట్ అవ్వదు, కానీ యూ కెన్ ట్రై అవుట్. ఓకే, సో అట్లానే ఏం లేదు. కొన్ని ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాదస్తం ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్ఫోసిస్ మనోడు లేడా, చాదస్తం మనిషి 72 గంటలు పని చేయాలంటాడు. నువ్వు ముసలోని అయిపోయినావు, నీకు 72 గంటలు అంటే నీకు చాలా ఈజీగా చెప్తావు. మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలంటే పిల్లలు ఉన్నారు. ఓకే, సో పిల్లలు ఉంటారు జనాలకి. ఓకే, సో టైం స్పెండ్ చేయాలి. పిల్లల స్కూళ్ళు ఉంటాయి, వాళ్ళకు కూడా మనం స్కూల్లో ఏం చెప్పరు, మనం కూడా అప్పుడప్పుడు నేర్పిస్తుండాలి. ఇన్ని కష్టాలు ఉంటే ఆడొచ్చి అంటాడు 72 గంటలు పని చేయాలి వీక్లీ అంటాడు. 72 గంటలు పని చేసి ఇక మేమేందిరా బాబు నువ్వు చేసే, నువ్వు జీతము సరిగ్గా ఇవ్వవు. ఇన్ఫోసిస్లో జీతం ఎంత ఘోరంగా ఉంటుంది అది ఆలోచించాడు మనోడు. అసలు ఏం మాట్లాడుతాడు బయటకు వచ్చి. అసలు మళ్ళీ మీరు అంత జీతాలు ఇస్తారా? నువ్వు ఇచ్చే 40 గంటల పని జీతానికి 72 గంటలు ఎందుకు చేస్తాడు? సరే, ఇప్పుడు నేను 72 గంటలు పని చేయండి, నేను మీకు అందరికీ ఎవరికైతే శాలరీ ఉందో అందరికీ 100% హైక్ ఇస్తా అంటే చాలామంది చేస్తారు. పీపుల్ ఆర్ రెడీ. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, ఓకే, సో ఇఫ్ ఈస్ 21, 22 హీ విల్ డూ ఇట్. ఓకే, సో అంటిల్ 30 మీరు పెళ్ళయ్యే వరకు మీరు చేయొచ్చు. డబల్ శాలరీ అంటే ఇట్స్ నాట్ అ జోక్ కదా. బట్ వాడు ఇస్తాడా? ఇన్ఫియోడు ఇస్తాడా? మన నారాయణమూర్తి ఇస్తాడా? పోయి అడిగితే నువ్వు 72 గంటలు నేను పని చేస్తా అండి, నాకు 100% హైక్ ఇవ్వండి అంటే, వద్దురా నువ్వు వెళ్ళిపో, ఏం అవసరం లేదు అంటాడు. ఓకే, సో అన్నీ ఏదేదో మాట్లాడుతుంటారు మార్కెట్లోకి వచ్చి. ఏజ్ అయిపోయింది మనోనికి, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు. దాన్ని బ్యాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పీపుల్ అంటిల్ అన్లెస్ యూ గో ఇంటూ, ఇఫ్ యూ ఆర్ ఇంటూ ది 30 నుంచి 50 మధ్యలో ఉన్నోడికి తెలుస్తుంది అది. ఎప్పుడైతే 50 దాటింది అనుకోండి, దానికి ఏముంటుంది, దానికి పని ఒక్కనికి ఏముంటుంది, దానికి ఏముంటుంది, కృష్ణారామ అనుకోవాలని అంటారు కదా. ఇట్లా ఈ ఐటీలలో వచ్చిన వాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు అనమాట, పిచ్చోళ్ళని చేస్తుంటారు. 30 లోపు ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికే ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అని ఉంటుంది ఎవరికైనా. కానీ ఇక మనం ఏం చేయలేం దాన్ని. ఇక పీపుల్ అంతా ఫ్రస్ట్రేషన్లో, ఇప్పుడు నేను కూడా ఫ్రస్ట్రేషన్లో చెప్పినాయి. సీరియస్, చాలా ప్రెషర్లో ఉన్నారంతా. ఎస్ఏపి యాప్లో వర్క్ ప్రెషర్ ఉంటుందా బ్రో? వర్క్ ప్రెషర్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే, సో మనం చేసే ప్రాజెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డెవాప్స్లో కొన్ని ప్రాజెక్ట్స్లో చాలామంది ఏమంటే, అన్న నేను డెవాప్స్లో చేస్తున్నా, అసలు నాకు పనే లేదన్న అంటారు. అది టోటలీ డిపెండ్స్ బ్రో. నీకు పని లేదు ఇప్పుడు, నేను పొద్దున 10 గంటలకు లాగిన్ చేస్తే నైట్ 11 గంటల వరకు పని చేస్తూనే ఉంటాను నేను. ఓకే, మాకు మస్తు పని ఉంటుంది మాకు. టోటలీ డిపెండ్స్, నీ ప్రాజెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు ఏ ప్రోడక్ట్ వాడుతున్నావు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ విచ్ ప్రాజెక్ట్ యూర్ వర్కింగ్. ఓకే, సో వర్క్ ప్రెషర్ అనేది లైనక్స్లో కూడా కొంతమందికి బీభత్సమైన వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్లో 50,000 సర్వర్స్ 40,000 సర్వర్స్ ఉన్న కంపెనీస్ కూడా ఉంది. మరి వాని పరిస్థితి ఎట్లుంటుంది? సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ టు స్విచ్ కంపెనీ ఫర్ డెవాప్స్ రోల్? ఇప్పుడైతే కాదు బ్రో, లాస్ట్ క్వార్టర్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో, ఓకే, సో Jan 15th తర్వాత మీకు బాగానే పడతాయి ఓపెనింగ్స్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ టైమ్ టు స్విచ్. ఎందుకంటే అప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఎట్లుంటాయి అంటే చాలా పర్సంటేజ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇయర్ ఎండింగ్లో ఎండ్ అయ్యే కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ బిడ్, అంటే లైక్ మళ్ళీ వేరే కంపెనీకి స్విచ్ అవ్వడం, తక్కువ ప్రైస్ చూసుకోవడం. ఓకే, సో అప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫైట్ చేస్తుంటాయి బిడ్ చేయడానికి. ఇండియన్ కంపెనీస్ కానీ, ఓకే, సో యూఎస్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఏదైనా సరే. ఓకే, సో దే విల్ బీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి అంటే దే విల్ ట్రై టు బిడ్ ఫర్ ద లో ప్రైజింగ్ అండ్ ట్రై టు క్యాప్చర్ ది ప్రాజెక్ట్స్. ఓకే, సో అప్పుడు మనకి ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ వస్తుంది అన్నప్పుడు దే విల్ స్టార్ట్ హైరింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఫెబ్ టైంలో, ఓకే, January 15 తర్వాత ఫెబ్ ఆ టైంలో బాగుంటుంది మార్కెట్. అండ్ ఆల్సో ఇయర్ స్టార్టింగ్లో జాయిన్ అయితే ఇయర్ ఎండ్ వరకు తీయరని ఒక ఇది కూడా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వేరే. అంటే ఈ టైంలో మాత్రం కొంచెం డిసెంబర్లో అయితే చాలా తక్కువ హైరింగ్. మెంబర్స్ గురించి వన్స్ సమ్మరైజ్ చేయి బ్రో. మెంబర్షిప్
members.techitfactory.com అందులోకి వెళ్ళండి, మీకు మెంబర్షిప్ ఉంటుంది. అన్ని వీడియోస్ డెవాప్స్ వారియర్, క్యూబర్నెటీస్, లైనెక్స్ అండ్ MLOps ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్ షిఫ్ట్ చెప్తున్నా. ఇవి రెండు రావడానికి మినిమం మీకు 3 months పడుతుంది. ఓకే, సో MLOps అండ్ ఓపెన్ షిఫ్ట్ కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే నేను వీక్లీ 1 or 2 వీడియోస్ చేస్తున్నాను అంతే వీటిలో. ఓకే, సో అంటే నాకు టైంని బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 స్టార్టింగ్ అంటే జనవరి అయిపోయిన తర్వాత, మోస్ట్లీ 2 కోర్సెస్ అయిపోయిన తర్వాత విల్ ఆల్సో గోట్ AWS AI అండ్ ఆల్సో AWS ML కంప్లీట్లీ అసోసియేట్ కోర్స్ చేస్తాం. ఓకే, సో ఇది నా ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అనేది. ఆల్రెడీ AWS క్లౌడ్ మన దాంట్లో ఉంది. అజ్యూర్ కొంచెం పాతది. ఓకే, సో ఐ డోంట్ రికమెండ్ నౌ టు గో అండ్ వాచ్ అజ్యూర్, బట్ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. కాకపోతే ఏంటంటే కొంచెం పాత వీడియోస్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ ది మెంబర్షిప్. మీరు 1 year మెంబర్షిప్ తీసుకుంటే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అగైన్ వెన్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు హైర్ ఫ్యూ ఆఫ్ ది పీపుల్, హైర్ అని కాదు, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ టు డూ ది వీడియోస్. ఎవరైతే రియల్ వరల్డ్లో రియల్ టైంలో పనిచేస్తున్నారో వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే మనం వాళ్ళకి ఎట్లయినా ఒక 80,000 1,00,000 పే చేస్తాం. ఓకే, సో వీడియోస్ చేసినందుకు. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ మెంబర్షిప్స్ విల్ షూట్ అప్ టు 5,000 6,000 అట్లా షూటప్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది మెంబర్షిప్స్ ఇన్ members.techitfactory.com. హాయ్ బ్రో నాగేంద్ర. పృథ్వీరాజ్, లైనెక్స్, AWS, GCP, K8, GitHub Actions, ది క్లౌడ్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు. Terraform కూడా కావాలా? See, whenever you are going into the cloud, Terraform is very important. Okay, so if you want to do any automation, cloud-లో completely automation చేయాలి అంటే Terraform చాలా crucial. Okay, so it's very important even if you are going into the DevOps. Okay, DevOps or cloud, you should know Terraform. Terraform ఈజీ ఉంటుంది బ్రో, మీకు అంత టఫ్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే నౌ ఎవ్రీథింగ్ మనకి AI వచ్చిన తర్వాత అంత టఫ్ ఏమీ అనిపించట్లేదు. కోడింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, సో యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. అండ్ ఓన్లీ నేర్చుకొని మనం ఇంటర్వ్యూస్ బ్రేక్ త్రూ చేసినాం అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే, సో మన దాంట్లో ఆల్రెడీ Terraform ఉంటుంది, ఫ్రమ్ స్క్రాచ్ చెప్పిన నేను. ఓకే, సో members.techitfactory.comలోకి వెళ్తే మీకు Terraform కోర్స్ ఉంటుంది, యూ కెన్ వాచ్ దాట్. 90 days నోటీస్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లే, హౌ టు హ్యాండిల్ ఎనీ సజెషన్స్ ప్లీజ్. సాయివర్ధన్, 90 days నోటీస్ పీరియడ్ అనేది నేను అదే చెప్తున్నా. అంటే వెన్ యూ ఆర్ ఇన్ టు ది లాస్ట్ క్వార్టర్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, సో వెయిట్ ఫర్ 1 month. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ యాక్సెప్ట్ 3 months ఆల్సో. ఇఫ్ దే హ్యావ్ వాళ్ళకి ఓపెనింగ్స్ బట్టి మనకి 3 months యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ. ఓకే, సో మనకి ఖచ్చితంగా వస్తాయి ఓపెనింగ్స్. ఓకే, సో కాకపోతే ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు ఏంటి అంటే చాలా జల్దీ క్లోజ్ చేయాలి, 1 month కావాలి, నాకు 45 days కూడా ఒప్పుకుంటలేరు ఎక్కువ ఈ మధ్య. నాకు 1 month. ఓకే, వీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దరిద్రాన్ని తీసుకొచ్చిందే HR. ఈ HR గాలని అసలు ఏం చేయాలి అనేది మనకు అసలు నిజంగా చెప్తున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 months నోటీస్ పీరియడ్ పెట్టొద్దు నీ కంపెనీలో. నువ్వు 3 months నోటీస్ పీరియడ్ పెడితే అవతల 3 months వస్తే ఒప్పుకోడంటావు. నీకు ఎథిక్స్ ఉంటే నువ్వు ఆల్రెడీ నోటీస్లో రన్ అవుతున్నాడు, 15 days నోటీస్ పీరియడ్, ఇంకొక 15 days ఉంది, వానికి ఆల్రెడీ ఆఫర్ ఉంది అంటే వాడి ఆఫర్ కంటే నువ్వు ఇంకొక 15% ఎక్కువ ఇచ్చి వాడిని తీసుకొస్తావు. మరి నీకు ఎక్కడ ఉన్నాయి ఎథిక్స్? సేమ్ నువ్వు ఆఫర్ ఇచ్చినప్పుడు వేరేవాడు అదే పని చేస్తాడు, అంతే కదా. మీకు ఎథిక్స్ లేవు, అసలు మీరు పద్ధతి మీరు ఫాలో కానప్పుడు అవతల కూడా ఫాలో కాడు, ఎంప్లాయీ కూడా ఫాలో కావద్దు. అందుకోసమనే నేను ఇంతకుముందు ఏం చెప్పేటానంటే, వద్దు బ్రో, ఒక 2-3 పెట్టుకోండి, ఒక 2-3 ఆఫర్లు మాత్రమే పెట్టుకోండి, ఆ తర్వాత మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి అని చెప్పేటోని. ఎందుకు ఇబ్బంది పెడతారు హెచ్ఆర్లని? ఓకే, సో కష్టపడుతుంటారు, ఓకే, సో దొరకదు. కానీ ఇప్పుడు ఈ మధ్య మరీ దారుణం అయిపోయారు హెచ్ఆర్. ఇప్పుడు ఈ సెకండ్లా ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఓకే, సో నేను ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేస్తున్నా, నాకు ఓన్లీ 10 days ఉంది, నాకు ఆల్రెడీ ఒక ఆఫర్ ఉంది, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 లక్షల శాలరీ ఉంది అన్నా అనుకోండి, ఆడేమంటాడు, 10 days ఉందా, అయితే మేము ఇమీడియట్ జాయినింగ్స్ కోసం చూస్తాం, మేము 30 లక్షలు ఇస్తాము వచ్చేసేయి అనేసి వానికి ఇంటర్వ్యూ పెట్టిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. మరి వీరికి కూడా అదే సినారియో జరుగుతుంది కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీస్కి ఎథిక్స్ లేవు. ఓకే, ఈ హెచ్ఆర్లకు ఎథిక్స్ లేవు. సో ద బెస్ట్ థింగ్ ఈస్ దే షుడ్ బ్రింగ్ డౌన్ దీస్ నోటీస్ పీరియడ్స్ టు 45 days. ఎప్పుడైతే 45 days నోటీస్ పీరియడ్స్ వస్తాయో అప్పుడు జనాలకి ఈజీ అవుతుంది, అంటే ఎంప్లాయీస్కి ఈజీ అవుతుంది, హెచ్ఆర్లకు కూడా ఈజీ అవుతుంది. ఓకే, వాళ్ళేమో హోల్డ్ చేయాలనుకుంటారు, మళ్ళీ ఎథిక్స్ లేకుండా ఆల్రెడీ నోటీస్ పీరియడ్ ఉన్నవానికి 15-20% ఎక్కువ ఇచ్చి వాన్ హైర్ చేసుకుంటారు, కానీ వీడు మాత్రం 3 months మళ్ళీ హైర్ చేయనంటాడు.
సో చాలా చాలా వరస్ట్ బ్రో మనది. అందుకోసమనే మన దగ్గర మనోళ్ళే అంటే మొత్తం మన ఇండియన్స్ వల్లనే ఈ ఈ పాలసీస్ వల్లనే ఈ ఐటీ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. లేకపోతే 45 డేస్ ఉంటే అందరికీ హ్యాపీ, అందరు హ్యాపీ. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మైగ్రేషన్స్ అవుతున్నాయా క్లౌడ్లోకి? స్టిల్ ఆన్ ప్రిమైస్లోనే ఉన్నాయి బ్రో. చాలా తక్కువ ఆన్ ప్రిమైస్లో, చాలా తక్కువ వీధి పీపుల్, చాలా చాలా తక్కువ ఆన్ ప్రిమైస్లో ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్. ఇంకొకటి ఏంటి అంటే ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు క్లౌడ్కి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్లో బాగానే పడతాయి, డబ్బులు ఏం తక్కువ పడాయి. ఓకే, సో జాగ్రత్తగా చూసుకుంటారు చాలామంది. ఓకే, సో కొన్ని ఆర్గనైజేషన్స్ దే మూవ్డ్ బ్యాక్ టు ఆన్ ప్రిమైస్ ఆల్సో. క్లౌడ్లోకి వచ్చి తర్వాత ఆన్ ప్రిమైస్కి వెళ్ళిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో హ్యూజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ దే ఆర్ సీయింగ్ దట్ మనకి ఇంత కాస్ట్ అవసరం లేదు, ఓకే సో క్లౌడ్లో నాకు ఎక్కువ కాస్ట్ పడుతుంది అంటే దే మూవ్డ్ బ్యాక్ టు ఆన్ ప్రిమైస్. అట్లా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రన్నింగ్ ఆన్ క్లౌడ్ నౌ. నేను చూసినంత మటుకైతే ఆన్ ప్రిమైస్ చాలా తక్కువ, అంటే నేను పనిచేసిన క్లయింట్స్లో. బట్ స్టిల్ మార్కెట్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, ఇట్స్ స్టిల్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ప్రిమైస్. హాయ్ నాగేంద్ర ఆల్రెడీ చెప్పిండు. హాయ్ నారి. ఎందుకు కేఎడ్స్ ఆన్ డిమాండ్ బ్రో? అది చెప్పిన విత్ ద పీపుల్. సో సి ఎవ్రీథింగ్ ఈస్ కంటైనరైజ్. అది అయితే ఒప్పుకుంటావు కదా నువ్వు. ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ ది యాప్, వాట్ ఎవర్ యూ డెవలప్, యూ విల్ కంటైనరైజ్ ఇట్. సో నువ్వు కంటైనర్ గురించి మాట్లాడుతున్నావు అంటే యూ హ్యావ్ క్యూబర్నెటీస్ ఓన్లీ ఫర్ ది ఆర్కెస్ట్రేషన్. అంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది యూ హ్యావ్ ఈసీఎస్, ఓన్లీ AWS వాడిది ECS. ఇఫ్ యూ గో ఫర్ ది ECS, if you want to switch from the ECS, if you want to migrate from the ECS, then it's a trouble. ఎందుకంటే వాడి ప్రోడక్ట్ నుంచి నువ్వు మళ్ళీ ఓపెన్ సోర్స్ పోవాలంటే మళ్ళీ కంప్లీట్గా మైగ్రేషన్ అనేది ఏముండదు, మళ్ళీ స్టార్ట్ నుంచి బిల్డ్ చేయాలి. సో Kubernetes is something, okay, so which is very much ఓపెన్ సోర్స్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఆల్సో చాలామంది మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, AWS, AKS, EKS. సో ద రీజన్ వై ఇప్పుడు వాట్ ఎవర్ ఇందాక అందుకే చూపించిన MLOps చూపించిన మీకు, which is again like Kubernetes is mandatory. DevOps, obviously it is mandatory. Software engineer course కి వెళ్తున్నారా మీరు? Okay, so you are developing an application. What you do, you will containerize. Where you deploy and where you orchestrate, Kubernetes. Okay, whatever it might be, ఎక్కడైనా ఉండండి, ఎవరైనా ఉండండి మీరు. ఓకే, సో Kubernetes is very important. సో అందుకోసమనే it's very very crucial that you learn Kubernetes. MLOps నేర్చుకుందడం ఎలా, మళ్ళీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు కదా. హౌ కెన్ వీ ఆన్సర్ వే టు లర్న్? అదే చెప్తున్నా బ్రో. సి వన్స్ యూ లర్న్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, క్లారిటీ వచ్చేస్తుంది మీకు మీ బుర్రలో. ఓకే, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ టు ద DevOps, ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. మీరు DevOpsలో వర్క్ చేస్తే MLOps సేమ్. అంటే ఓన్లీ అప్లికేషన్ డిప్లాయ్ చేసే బదులు మీరు మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్ని డిప్లాయ్ చేస్తారు, అంతే సింపుల్. ఓకే, బట్ ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ న్యూ టు దిస్, ఓకే, సో అగైన్ లైక్ ఇఫ్ యూ డూ సంథింగ్, ఇఫ్ యూ డూ వన్ కోర్స్, దెన్ యూ డూ వన్ ప్రాజెక్ట్, దెన్ క్లారిటీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. మీరు ఒక 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు అనుకోండి, కథం కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, వీడు ఏం అడుగుతుండో, వాట్ వీ రిక్వైర్డ్, వాట్ వీ నీడ్ టు లర్న్, వీడి ప్రాజెక్ట్ ఏంటిది, మనం ఏం నేర్చుకోవాలి. సో అంటిల్ అన్లెస్ యూ మూవ్, ఓకే, యూ డోంట్ నో. మీరు మూవ్ అవ్వకపోతే తెలియదు. ఓకే, సో మీరు సముద్రంలోకి దిగితేనే దాని లోతు ఎంతనో తెలుస్తుంది. బయట నుంచి చూస్తే ప్రశాంతంగానే ఉంటుంది. ఓకే, సో దిగుతూ ఉంటే దాని లోతు తెలుస్తూ ఉంటుంది, మీరు కూడా నేర్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ దాకానే వెళ్ళాలి మనం, ఓకే ఇక్కడ స్విమ్ చేయొచ్చు, ఇక్కడ స్విమ్ చేయొద్దు, ఓకే సో ఇక్కడ పోతే మునిగిపోతాము, ఇక్కడ మునగము, అవన్నీ తెలియాలంటే లైక్ అంటిల్ అన్లెస్ యూ గో దర్, మీకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ యూ స్టార్ట్ థింగ్స్, ఓకే, సో స్టార్ట్ మూవింగ్ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. బ్రో AI యూస్ చేస్తావు కోడింగ్కి? నేను డిపెండ్స్ బ్రో. నేను జనరల్లీ ChatGPT యూజ్ చేస్తాను. ChatGPT ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో కోపైలట్ అంతా నాకు ఎందుకు, కోపైలట్ కూడా యూజ్ చేస్తా అప్పుడప్పుడు, కానీ కోపైలట్ అంతా ChatGPT అంత ప్రిసైజ్గా ఆన్సర్స్ ఇస్తుంది అని అనిపించదు నాకు. వాడు ఏజెంట్స్ వాడతాడు కానీ అంటే లైక్ ఈవెన్ హీఈస్ యూజింగ్ GPT-5 ఉంది వాడి దగ్గర, క్లాడ్ ఉంది. ఓకే, సో క్లాడ్ ఒకటి 4.0 క్లాడ్ ఒకటి చాలా బాగా ఇస్తుంది ఆన్సర్స్. గ్రాక్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఈ మధ్య. గ్రాక్ కోడ్ కూడా అంత రిలయబుల్ అనిపించదు నాకు. అంటే లైక్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ సంథింగ్ ఆన్ గ్రాక్ కోడ్ అంత రిలయబుల్ ఆన్సర్స్ ఇస్తుంది అనిపించదు. బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ ChatGPT. ChatGPT ఈజ్ సంథింగ్ విచ్ ఐ సీ ప్రాపర్ జెన్యున్గా కోడ్ ఆన్సర్స్ కానివ్వండి అన్ని ప్రాపర్గా ఇస్తుంది ChatGPT. MLOps సెర్చ్ చేసి అన్నీ అవే వస్తాయంటే ఎట్లా బ్రో? MLOps సెర్చ్ చేసి, అవును నేను MLOps సెర్చ్ చేసిన అన్ని.
నేను ఇప్పుడు డెవాప్స్లో ఓపెనింగ్స్ చూడాలంటే డెవాప్స్ అనేది సెర్చ్ చేయాలి కదా బ్రో. నేను అందుకే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఎంఎల్ఆప్స్ అనేది సెర్చ్ చేసిన, నేను అందులో ఎంఎల్ఆప్స్ అని సెర్చ్ చేసి ఎంఎల్ఆప్స్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయని చూసిన. ఓకే, సో మీకు కావాల్సింది ఎంఎల్ఆప్స్ ఓపెనింగ్స్. యూ జస్ట్ నీడ్ టు గో అండ్ సెర్చ్ ఫర్ ఎంఎల్ఆప్స్ సో దట్ యూ విల్ సీ లైక్ హౌ మెనీ ఓపెనింగ్స్ ఆర్ దేర్. లాస్ట్ డే పోస్టెడ్, ఇవన్నీ కూడా 6 days బ్యాక్, 1 day, ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో హౌ విల్ యూ చెక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ వన్ కమ్స్ అండ్ ఆస్క్ లైక్ డెవాప్స్లో ఓపెనింగ్స్ ఎట్లున్నాయి అన్న అంటే, యూ విల్ జస్ట్ గో అండ్ సెర్చ్ ఫర్ ద డెవాప్స్. ఎప్పుడు పడ్డాయి ఓపెనింగ్స్, ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే ఈ లాస్ట్ వీక్ పడ్డాయా, లాస్ట్ మంత్ పడ్డాయా. సో ఇది చూస్తే మీరు అనలైజ్ చేయొచ్చు లైక్ హౌ ఓపెనింగ్స్ ఆర్ దేర్ అనేసి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెర్చ్ ఫర్ ఎంఎల్ఆప్స్. Definitely, if I want to, like, if I am an MLOps engineer, I wanted to go for the MLOps job, I'll search for MLOps. నేను MLOps తోనే ఫిల్టర్ చేయాలి కదా. ఇఫ్ యూ ఓన్లీ సెర్చ్ ఫర్ జాబ్స్ అని కొట్టాను అనుకోండి, ర్యాండమ్గా కుప్పలు జాబ్స్ ఉన్నాయి బ్రో. ఎంఎల్ఆప్స్, డెవాప్స్, ఫుల్ స్టాక్, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు, కస్టమర్ కేర్, మ్యాప్స్ వస్తాయి. ఓకే, సో అవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో విచ్ నాకు ఎక్కడ వెళ్ళాలనుకున్నా దాంతోనే ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఆయన కంపెనీ నుండి పర్సనల్ రీజన్స్తో అబ్స్కాండ్ అయితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవుతుంది బ్రో. అబ్స్కాండ్ అవ్వదు ఎప్పుడు కూడా. అబ్స్కాండ్ అయినామంటే నీకు ఆల్రెడీ పీఎఫ్ ఆడ జనరేట్ అవుతుంది, పీఎఫ్ కనిపిస్తుంది. నువ్వు వేరే కంపెనీకి పోయినప్పుడు, అరే నీకు ఆల్రెడీ పీఎఫ్ ఉంది కదా, నువ్వు ఈ కంపెనీ ఎగ్జిట్ లెటర్ ఏది అని అడుగుతాడు వాడు. అప్పుడు మళ్ళీ బిస్కెట్ అవుతుంది. అబ్స్కాండ్ ఎప్పుడు కావద్దు. అబ్స్కాండ్ ఎందుకు కావాలంటే చెప్పేసేయాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పేసి రిజైన్ పెట్టేసి వచ్చేసేయాలి. ఎవడేమన్నాడు, కంపెనీలలో ఒక్కరోజు పని చేసి రిజైన్ చేసేలేరా బ్రో. ఈరోజు పని చేసి నాకు నచ్చలేరా, మీ వర్క్ నచ్చలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కంపెనీ, ఐఎమ్ రిజైనింగ్, ప్లీజ్ రిలీవ్ మీ అంటే వాడు వదిలేస్తాడు 1-2 daysలో. ఎవడు కూడా ఏమన్నాడు. ఓకే, సో 1 dayలో వెళ్ళిపోయిన వాళ్ళు, 1 dayలో రిజైన్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అబ్స్కాండ్ అయినావంటే బిస్కెటే. అబ్స్కాండ్ అయినావంటే నీ పీఎఫ్ కనిపిస్తుంది, తర్వాత నువ్వు వేరే కంపెనీకి పోతే వాడు ఎగ్జిట్ లెటర్ అడుగుతాడు, నీ దగ్గర ఎగ్జిట్ లెటర్ ఉండదు, తర్వాత వాడు నీకు జాబ్ ఇవ్వడు, అక్కడ బిస్కెట్ అయిపోతాయి. చాలా రిస్క్ అబ్స్కాండ్. ఓకే, సో ట్రై టు అవాయిడ్ అబ్స్కాండ్ అవాయిడ్ చేయండి. ఎడ్యుకేషన్ కూడా బేకార్ అయిందన్న, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా నువ్వు మన దగ్గర మాట్లాడొద్దు. అంటే ఎడ్యుకేషన్ బెంగళూరు సైడ్ పోయినా, నార్త్ సైడ్ పోతే బాగానే ఉంది. మీరు వెళ్ళి చూసిరు అనుకోండి, బీటెక్స్ కానివ్వండి, బీటెక్ పిల్లలు కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మంచిగానే ఉంది. ఇక్కడ మన దగ్గర ఏముంటుంది బ్రో, బీటెక్ లెక్చరర్లు ఎవరు ఉంటారు మన దగ్గర బీటెక్ లెక్చరర్లు ఎవరు ఉంటారు? ఎవరికైతే జాబ్ రాదో వాడు బీటెక్ లెక్చరర్ అవుతాడు ఫస్ట్. లేదు, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఒక 6 months 7 months తర్వాత, లేదు నేను ఏదో ఒకటి చేయాలి, నేను లెక్చరర్ అవుతారు. ఓకే, సో మీరు ఇప్పుడు నేనేమి జోక్గా చెప్తలేను, ఇది చాలా సీరియస్. ఇది మీరు ఏ కాలేజ్కి వెళ్ళండి, మీరు ప్రాపర్గా చూస్తే బీటెక్ లెక్చరర్స్ అందరు కూడా బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎవడు కూడా ఎక్స్పర్ట్ ఉండడు. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, నేను లాస్ట్ టైం చెప్పిన మీకు, నేను శ్రీనిధికి వెళ్ళినప్పుడు లెక్చరర్కి డాకర్ అంటే ఎందుకు తెలియదు. వాడు 80 లెక్చరరు, వాడికే డాకర్ అంటే తెలియనప్పుడు పిల్లలకి ఏం చెప్తాడు వాడు డాకర్ గురించి? అంటే కంటైనర్ అంటే అసలు డాకర్ అన్నా కానీ ఓకే, ఒక ఆర్గనైజేషన్ ఉంది డాకర్ అనేది, వీళ్ళు కంటైనర్ అప్లికేషన్స్ని డాకరైజ్ చేస్తారు అన్న ఒక ఇది. కంటైనర్ అన్నామంటే ఇంకా అసలు వాడికి చూసి ఎగిరిపోతాయి. కంటైనర్ ఏం కంటైనర్ అంటాడు. ఓకే, ఇట్లాంటి వీళ్ళతో భాష మాట్లాడలేదు. ఓకే, సో డిజాస్టర్ చెప్పాలంటే. అంత పెద్ద కాలేజ్, మళ్ళీ అది మంచి రెప్యూటెడ్ కాలేజ్ చెప్పాలంటే. ఓకే, సో మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే, దీస్ కాలేజెస్ ఆర్ ప్యూర్ మనీ, ప్యూర్ మనీ. ఓకే, ఓన్లీ మనీ కోసమే చూస్తారు వాళ్ళు. ఎందుకు మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా మాకెంత మీకెంత అని అడుగుతారు వాళ్ళు. ఓకే, సో ఇట్స్ కామన్. నేను ఫ్రీగా చెప్తా అంటే కూడా ఒప్పుకోడాడు. లేదు మీరు 1000 రూపాయలు తీసుకోండి, 500 మేము 1000 రూపాయలు అని చెప్తాము, మీకు 500 ఇస్తాము, మేము 500 తీసుకుంటాం అని చెప్తాడు. అట్లుంటుంది. ఓకే, సో దాన్ని మనం ఏం చేయలేం. అన్న 1 year ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్, కరెంట్ లెర్నింగ్ కర్వ్ ఈజ్ గుడ్, ప్లానింగ్ టు స్విచ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఫెబ్, ఇజ్ ఇట్ సేఫ్ కన్సిడరింగ్ ద కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్? ఫెబ్ అంటే ఓకే బ్రో, మంచిగా ఉంటుంది మార్కెట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిసెంబర్ వచ్చేసి ఎప్పుడైనా కానీ చదువుకునే టైం ఇది. ఓకే, ఎంత గట్టిగా చదువుకుంటే అంత మంచిది. డిసెంబర్లో మనకు ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్స్ లెర్నింగ్ పీరియడ్. ఓకే, సో డిసెంబర్ ఈజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ పీరియడ్. హాయ్ కిరణ్, ఎస్ఐపి ఎలా ఉంది? చెప్పినప్పుడు ఇందాక ఎస్ఐపి మీరు ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్
థింగ్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ డెవాప్స్ ఆర్ అవుట్ ఆఫ్ క్లౌడ్, అవుట్ ఆఫ్ ఎంఎల్ ఆప్స్, ఇట్లాంటి వాటి బయట మీరు అడిగినారనుకోండి, ఐ కెనాట్ ఆన్సర్ మచ్. ఎందుకంటే లైక్ నాకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు ఎస్ఏపీలో. ఓకే, సో ఎట్లా ఉంది మార్కెట్ అని అడగడానికి. ఓకే, సో జనరలీ ఐ డోంట్, ఇప్పుడు ఎస్ఏపీ ఎట్లా ఉంది అనేసి గూగుల్లో సెర్చ్ చేసి నేను నీకు చెప్పలేను. ఓకే, సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే అండ్ ఐ డోంట్ డూ దట్. ఓకే, సో నాకు అంత ఐడియా లేదు టు బీ ఫ్రాంక్. నేను డెవాప్స్లో వర్క్ చేస్తున్నా కిరణ్. ఓకే, ఇక్కడ ఉంది ఇంకా క్వశ్చన్. జీసీపీ ఓసిఐ క్లౌడ్స్ పైన మీ వ్యూ, ఫ్యూచర్ ఓపెనింగ్స్. అక్కడ జీసీపీ చాలా బాగుంది బ్రో మార్కెట్లో. ఫ్యూచర్ ఓపెనింగ్స్ నువ్వు ఇప్పుడు జీసీపీలో రెజ్యూమ్ పెడితే నీకు ఒక 2 రోజుల్లో హైర్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది జీసీపీలో. ఓకే, క్లౌడ్లో చాలా బాగున్నాయి ఓపెనింగ్స్, దెర్ ఆర్ వెరీ గుడ్ ఓపెనింగ్స్. ఓసిఐ ఐఎమ్ నాట్ అంత ఐడియా లేదు. ఓకే, సో చాలా తక్కువ నేను చెప్పాలి ఓసిఐ. ఓకే, సో కంపేర్ టు జీసీపీ. ఓన్లీ ఐ డూ డిప్లాయ్ అప్లికేషన్స్ ఇంటూ క్యూబర్నెటీస్, బట్ క్లస్టర్ మేనేజ్మెంట్ చేసామా, మార్కెట్లో క్లస్టర్ మేనేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేశారు బ్లో, డెఫినెట్లీ దే విల్ డూ ఇట్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ క్యూబర్నెటీస్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ది క్లస్టర్, ఆటో స్కేలింగ్ కానివ్వండి, నెట్వర్కింగ్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, లైక్ హౌ వేర్ యూ ఆర్ డిప్లాయింగ్, హౌ యూ ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ క్లస్టర్, లేదు మీరు నెట్వర్క్ పాలసీస్ యూజ్ చేస్తున్నారా, హౌ యూ ఆర్ యూజింగ్ ఇంగ్రెస్. ఓకే, సో ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి. ఓకే, సో ఓన్లీ డిప్లాయ్మెంట్ గురించి ఎవరు అడిగారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్. టీసీఎస్లో నోటీస్ పెట్టినప్పుడు 90 days కాకుండా ఎర్లీ ఇవ్వట్లే, బట్ 1 day ర్యాండమ్లీ బిట్వీన్ 30 to 60 days, విత్ ఇన్ 3 days యువర్ ఎగ్జిట్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ కంప్లీటెడ్, ఇండైరెక్ట్లీ దే ఆర్ సేవింగ్ శాలరీ. ముందే చెప్పట్లే, అదే వర్ధన్. ఎంత దారుణం అంటే, ఎప్పుడైతే రతన్ టాటా చనిపోయిండో అసలు ఎథిక్స్ అనేవి తుంగలా కలిపేసిరు చెప్పాలంటే. మనోడు ఉన్నప్పుడు ఎట్లుండే, రతన్ టాటా ఉన్నప్పుడు అసలు ఒక ఎంప్లాయీని కూడా తీయకపోయేటోడు. రతన్ టాటా ఉన్నప్పుడు ఆయన వాల్యూని మొత్తం వీళ్ళు సర్వనాశనం చేసేసారు చెప్పాలంటే. అవి మనం అప్పుడు అనుకుంటా, జనరల్గా ఎప్పుడన్నా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవలు అవుతుంది అనుకోండి, ఒక 1 year అన్న ఉండండి రా పాపం, ఆయన పోయి 1 year అవుతుంది ఎందుకు ఇట్లా చేస్తారు అంటుంటారు. ఈ దరిద్రులు ఆయన పోయినాక 1 monthకే మొత్తం ఆయన ఎథిక్స్, ఆయన కాపాడిన ఆయన వాల్యూస్, ఓకే, సో అన్నిటినీ చాలా అసలు ఎంత అంటే ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఫర్ దట్ పర్సన్. ఓకే, ఐ డోంట్ నో లైక్ హీస్ ఇన్ దిస్ రిలమ్. ఓకే, ఎప్పుడే ఆయన వెళ్ళిపోయి ఉంటాడో. ఓకే, సో పట్టించుకోడు కూడా, లైక్ మోస్ట్లీ లైక్ జనరల్గా చెప్తున్నా నేను. ఓకే, సో లైక్ స్పిరిచువల్గా చూసుకున్నా కానీ వీళ్ళు మూర్ఖులు అనుకుంటాడు అంతే. కానీ వీళ్ళు నిజంగా లైక్ యూ షుడ్ వాల్యూ ద పర్సన్. ఓకే, సో లైక్ అట్లీస్ట్ ఒక 1 year ఉండండి రా బాబు. అసలు నీ అమ్మ 2 నెలలకే మొత్తం కంపెనీని సర్వనాశనం చేసేసారు. దానికంటే దానికి ఉన్న వాల్యూ ఎట్లుండే టీసీఎస్ అంటే, ఇట్స్ ఓకే, టీసీఎస్ అంటే దే వాల్యూ ఎంప్లాయీస్. ఓకే, సో గవర్నమెంట్ జాబ్ లాగా. ఓకే, సో ఎవరిని తీయరు, ఎంప్లాయీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఉండేటివి ఒకప్పుడు. మొత్తం అసలు డిజాస్టర్ చేసేసారు. నాకే చాలా బాధ అనిపించింది అప్పుడు అది ఆ న్యూస్ చూసి. అరే ఒక 1 year అని అంటే లైక్ అట్లీస్ట్ లైక్ దట్ పర్సన్ హ్యావ్ సో మచ్ వాల్యూస్. ఓకే, సో ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్ రతన్ టాటా. ఓకే, సో బిస్కెట్ వేసేసారు మొత్తం మనది. ప్రజెంట్ మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారు బ్రో? లైనక్స్ అడ్మిన్ కాదు బ్రో, నేను డెవాప్స్ ఆర్కిటెక్ట్. నేను లైనక్స్ అడ్మిన్ ఐ వర్క్డ్ ఇన్ 2008 to 3 years పనిచేసిన తర్వాత ఐ వెంట్ ఇన్ టు ది మిడిల్ వేర్, దెన్ క్లౌడ్, దెన్ డెవాప్స్, దెన్ డెవాప్స్ ఆర్కిటెక్ట్, నౌ ఇన్ టు ది కంప్లీట్లీ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే, సో విత్ ఏఐ. ఓకే, సో ఇట్స్ గోయింగ్. ఫ్యూచర్ వెరీ వెరీ హాట్ స్కిల్ సెట్ ఏంటి బ్రో? మీ టాప్ 5 స్కిల్ సెట్స్. టాప్ 5 స్కిల్ సెట్స్లో ఆల్వేస్ డేటా సైడ్ అంటే లైక్ ఇట్ మైట్ బి ఏ డేటా ఇంజనీరా, డేటా సైంటిస్టా, ఆర్ వాట్ ఎవర్, ఈ డేటా అనలిస్టా. దెన్ డెవాప్స్ ఒకటి, క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ ఈజ్ టాప్. ఓకే, సో ఆల్వేస్. తర్వాత మనకి ఈ 2 వస్తాయి. దెన్ అగైన్ ఏఐ అండ్ ఎంఎల్. ఓకే, సో ఇవి 2 ఇట్స్ ఆల్వేస్ దేర్. సైబర్ సెక్యూరిటీ. ఓకే, సైబర్ సెక్యూరిటీ కూడా టాప్ 5లోనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా టాప్ 5 అంటే ఒకటి 1, ఒకటి 2, ఒకటి 3, ఒకటి 4 అట్లా కాదు. ఓకే, సో ఇట్స్ లైక్ ఆల్ ఆర్ ఈక్వల్లీ గుడ్.
ఓకే, సో ఇవి మాత్రం టాప్ 5 ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ ఆల్సో ఇంకొక 1-2-3 ఇయర్స్ వరకు ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, సో చూద్దాం. ఇది అసలు మనం ప్రిడిక్ట్ చేయలేం బ్రో. 6 months 1 year కూడా ప్రిడిక్ట్ చేయలేనంత ఫాస్ట్గా వెళ్తుంది ఏంటిది మన ప్రపంచం. జస్ట్ వాంట్ టు నో, సారీ ఫర్ ఐఎమ్ రాంగ్. అర్థం కాలేదు సూర్య, ఇక్కడ ఏం అడిగినావు? ఓకే బ్రో, ఓకే. I have 10 years experience as product owner and a business analyst, planning to move career to AWS DevOps. You can go into the data side bro. మీకు DevOps side కన్నా కూడా లైక్ when you are business analyst, you చూడండి అంటే లైక్ దీస్ ఆర్ ద 2 things that you have very good in the market. ఓకే, సో డేటా సైడ్ ఆర్ DevOps సైడ్ ఏది నేర్చుకోవాలన్నా కానీ టైం పడుతుంది, ఏది నేర్చుకోవాలన్నా 6 నెలలు పడుతుంది. ఓకే, సో రెండు కూడా సేమ్ థింగ్స్. మా కంపెనీలో ఆన్ ప్రేమ్ యూజ్ చేస్తాం. నాకు క్లౌడ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ క్లౌడ్ నేర్చుకుంటున్నా బ్రో. సో ఎక్స్పీరియన్స్లో ఎలా పెట్టాలో అర్థం అవ్వట్లేదు. యూ కెన్ కన్వర్ట్ దట్ రైట్. సో ఆన్ ప్రేమ్ అయినా కానీ లైక్ సో వాట్ ఎవర్ ది సర్వర్స్ ఆర్ ద, యూ జస్ట్ నీడ్ టు సే దట్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ది క్లౌడ్. యూ కెన్ కన్వర్ట్ దాట్. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని కన్వర్ట్ చేయండి అంతే. సో లెక్చరర్ ఎక్స్పర్ట్ అయితే జాబ్కి అట్లనే ఏముంటుంది బ్రో, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్. ఓకే, సో లెక్చరర్స్లో కూడా కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. అంటే లైక్ నేను టీచ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది కరెంట్ మార్కెట్, ఐ నీడ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఓకే, సో స్టూడెంట్ ఇప్పుడు నేను ఐటీలో ఉన్నా కానీ ఐ ప్రిఫర్ మోర్ టీచింగ్. అంటే టీచింగ్ అంటే నాకు కొంచెం చాలా ఇష్టం. అంటే లైక్ ఇఫ్ ఐ నో సంథింగ్, ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ నో థింగ్స్. నేను లెక్చర్ అయి ఉంటే లైక్ ఐ మైట్ ఆఫ్ గ్రాబ్డ్ థింగ్స్ మోర్. అంటే లైక్ చాలామంది ఉన్నారు అట్లా, లెక్చరర్స్ లేరని కాదు. ఓకే, అంటే కాకపోతే ఏంటి అంటే దట్ యూ సీ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాలేజెస్. మన ఈ కాలేజెస్లో చాలా తక్కువ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ హూ ఎవర్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్, గో అండ్ డూ ఏ లెక్చరర్ జాబ్. ఓకే, సో లెక్చరర్ జాబ్ చేయండి, జాబ్ రాకపోతే లెక్చరర్ జాబ్ చేయండి అన్న సినారియో వెళ్ళిపోయింది. కంపెనీ కాలేజ్ కూడా అట్లే హైర్ చేస్తాయి కదా. సి ఇఫ్ సమ్వన్ హ్యావింగ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఓకే వాడు మంచి లెక్చరర్, ఓకే సో వాడు ఎక్స్ప్లోర్ చేస్తాడు, అన్నీ తీసుకొచ్చి జనాలకు చెప్తుంటాడు అంటే వాడు ఏం తక్కువ శాలరీ తీసుకోడు, వాడిని వీళ్ళు హైర్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి, తక్కువ శాలరీ తీసుకునేటోడు కావాలి, ఏదో ఒకటి చెప్పేటోడు కావాలి అంతే. పోర్షన్ కంప్లీట్ అవుతుందా లేదా, ఓకే సో అంతవరకే చూస్తారు. అన్న డేటా సైన్స్ జాబ్ రోల్, వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్? జనరల్లీ బ్రో డేటా సైన్స్ జాబ్లో మీకు కంప్లీట్లీ పైథాన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో లైబ్రరీస్ కానివ్వండి. ఓకే, సో లైక్ హౌ యూ క్లీన్ ది డేటా, హౌ యూ గెట్ ది డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా ఎట్లా ఇస్తారు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి బ్రో. సో ఇప్పుడు బాగానే ఉన్నాయి ఓపెనింగ్స్ కూడా. మీరు డేటా సైన్స్ సైడ్ చూసినా కానీ ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ ఫర్ డేటా సైన్స్, ఓకే సో విల్ సీ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, కానీ కంప్లీట్లీ ఇన్ అండ్ అవుట్ వర్క్ ఫ్లో ఎట్లుంటుంది అని చెప్పడం నాకు కూడా కష్టం. ఎందుకంటే నేను అసలు డేటా సైన్స్ సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. AWS DevOps training finished on 2022. Can I get a job as a fresher? Please explain. యాజ్ అ ఫ్రెషర్ డెవాప్స్ ఇంజనీర్ ఇప్పుడు చాలా కష్టం బ్రో. లైక్ 99% ఆఫ్ ద జాబ్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ ఫ్రెషర్స్. ఓన్లీ ఒక పర్సెంట్ ఏదో ఛాన్స్ ఉంటుంది మీకు. అండ్ ఆల్సో యూఆర్ సేయింగ్ 2022 అంటే లైక్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ జాబ్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ యాజ్ అ ఫ్రెషర్ అండ్ ఇఫ్ యూ ఆర్ 2022 పాస్ అవుటే అనుకోండి, చాలా కష్టం. 3 years గ్యాప్ ఉంటే అసలు జాబ్ ఇస్తలేరు. ఇయర్ ఫోన్ మోడల్ ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పినప్పుడు అది తెలీదు నాకు. అంటే లైక్ అమెజాన్లో కొడితే వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఈ మోడల్ అమెజాన్లో కొడితే మీకు యూ విల్ గెట్ ఇట్. మీ పేరు మర్చిపోయినా, చాలా రోజులు అయింది కొని. ఇది లాస్ట్ టైం కూడా అడిగి, లాస్ట్ టైం లింక్ కూడా పెట్టినా, మర్చిపోయినా మళ్ళీ. సార్ డూ ఇన్ ఇంటర్వ్యూస్ దే ఆస్క్ టు రైట్ YAML అడుగుతారు. దే విల్ డూ ఇట్ and it's very easy. YAML files Kubernetes YAML files చాలా ఈజీ, యూ కెన్ ఈజీలీ రైట్. ఓకే అన్న మీ లింక్డ్ఇన్, నా లింక్డ్ఇన్ చెప్తా బ్రో. అని జనరల్గా నేను ఎప్పుడు నా లింక్డ్ఇన్ ఎక్స్పోజ్ చేయలేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం చెయ్యను నేను. సో చూడు బ్రో, మనిషి వాల్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే చెప్తున్నాయి కదా లైక్ అన్న డెవాప్స్ ఇంజనీర్గా ప్రోడక్ట్ బేస్లో జాబ్ కొట్టాలంటే డిఎస్ఏ ఉంటుందా? అండ్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూస్ ప్రాసెస్? లైక్ గూగుల్, AWS అలా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ సర్వీస్ బేస్డ్, యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ద ప్రోడక్ట్. ఎక్కడైనా సరే నువ్వు ప్రోడక్ట్ పని చేయాల్సిందే. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ గూగుల్, ఏడబ్ల్యూఎస్ ఇట్లాంటి వాటిల్లో జాబ్ రావాలంటే లైక్ చాలా చాలా ఘోరమైన ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఒక 7 to 8 రౌండ్స్ ఏమో ఉంటాయి. ప్రతి రౌండ్కి కూడా దే విల్ హ్యావ్ అ డిఫైన్డ్ నేమ్. ఓకే, సో ఈ రౌండ్లో ఓకే సో నీకు కోడింగ్ అడుగుతారు, ఈ రౌండ్లో నీకు సర్వీసెస్ గురించి అడుగుతారు, ఈ రౌండ్లో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా టెస్ట్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ రౌండ్స్కి డిఫరెంట్ ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి ఇంటర్వ్యూస్ చేస్తాయి ఈ కంపెనీస్. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అమెజాన్లో జాయిన్ అయ్యారు అనుకోండి, అమెజాన్లో ఒక రూల్ ఏముంటుంది అంటే టీంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ ఒక 3 తీసేయాలి. ఓకే, సో అంటే లైక్ నేను నా జాబ్ రిస్క్ ఉంటుంది, నాకు ఫైన్ అంటే మీరు వెళ్ళొచ్చు ఇట్లాంటి కంపెనీస్లో. ఓకే, సో నేనైతే గూగుల్ ఈజ్ ఫైన్. అగైన్ లైక్ ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ది టాప్ ఈ 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిలో కూడా ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఈ టీంలో 10 మంది ఉంటే 3 నువ్వు ఎత్తేయాలి. వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడు ఎంత మంచి పని చేస్తుండో వాడు దేవుడైనా సరే మీరు ఎత్తేయాల్సిందే అని చెప్తాడు వాడు. ఓకే, సో అట్లాంటి పాలసీస్ ఉన్నాయి ఇట్లాంటి కంపెనీస్లో. ఐ లైక్ యువర్ ఆన్సబుల్ క్రాష్ కోర్స్, మచ్ సెన్సిబుల్. థ్యాంక్ యూ. కెన్ యూ రిఫర్ మీ బ్రదర్ అస్ AWS DevOps? AWS రిఫర్ అంటే ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేస్తా బ్రో. లేక జనరల్లీ లైక్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీథింగ్ లైక్ మనం టెలిగ్రామ్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు. చాలామంది AWS కానివ్వండి, లైనెక్స్ కానివ్వండి ఓపెనింగ్స్ పెడుతూనే ఉన్నారు మా టెలిగ్రామ్ ఛానల్. గైస్ కెన్ జాయిన్ దేర్. ప్రజెంట్ లైనెక్స్ అడ్మిన్ మీద కాల్స్ ఎలా ఉన్నాయన్న, లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అయితే చాలా బాగుండే లైనెక్స్ అడ్మిన్ పైన. బట్ రైట్ నో నేను చెక్ చేయలేదు బ్రో. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ఇన్ లింక్డ్ఇన్. హై పేయింగ్ స్కిల్ సెట్ ఏంటి బ్రో? బూమ్ శాలరీ స్కిల్ సెట్. అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు. నేను చెప్పిన టాప్ 5 స్కిల్స్ అన్నీ కూడా మంచి శాలరీస్ ఉన్నాయి. డెవాప్స్, డేటా ఇంజనీర్, AML, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ నెట్వర్కింగ్ ఇవన్నిట్లో కూడా బీభత్సమైన ప్యాకేజ్ మీకు. నేను అదే లాస్ట్ టైం కూడా చెప్పిన అనుకుంటా, 12-13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు క్లౌడ్ నెట్వర్కింగ్ సైడ్, క్లౌడ్ సెక్యూరిటీ సైడ్ గట్టిగా ఉంటే పీపుల్ ఆర్ గివింగ్ మీకు CRSలోకి వెళ్ళిపోవచ్చు మీరు ప్యాకేజెస్. ఓకే, సో క్రోర్స్లో కూడా ఉన్నాయి చాలామందికి ప్యాకేజెస్ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్. సో డెవాప్స్లో వర్క్ ఫ్రమ్ హై ఇన్ఫినిటీ టాలెంట్. డెవాప్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందా అన్న? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇప్పుడు లేదు బ్రో అసలు ఎక్కడ కూడా. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు, చాలా తక్కువ. రిమోట్ జాబ్స్ చాలా తక్కువ, అన్నీ కూడా హైబ్రిడ్ అయిపోయినాయి ఇప్పుడు. నా జాబ్ రోల్ ఐఎమ్ డెవాప్స్ ఆర్కిటెక్ట్ బ్రో. DSA సిస్టమ్ కాన్సెప్ట్ మ్యాండేటరీ ఫర్ డెవాప్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యా, మీరు ఇందాక అడిగిన ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ గూగుల్, AWS ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, దానికి సపరేట్ రౌండ్ ఉంటుంది, నేను అదే చెప్తాను. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఎ సపరేట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ Kubernetes పైన నేను రియల్ టైం వర్క్ చేయలేదు, బట్ నేర్చుకున్నా. ఇప్పుడు రెజ్యూమ్లో ఏదైనా చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో అని పెట్టాలా బ్రో? అట్లా పెట్టాలంటే ఏ టూల్స్ మినిమం పెట్టాలి? ఇఫ్ ఇట్ ఈస్ డెవాప్స్ లైక్ యూ నీడ్ టు గో విత్ మ్యాండేటరీ టూల్స్ అంటే Kubernetes అండ్ Terraform, ఈ 2 ఖచ్చితంగా ఉండాలి టూల్ సైడ్. అండ్ ఆల్సో లైక్ CI/CD లైక్ యూ కెన్ గో విత్ ఎనీథింగ్, GitLab ఆర్ GitHub Actions, Jenkins, Tekton, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ Circle CI, ఎనీథింగ్. అండ్ క్లౌడ్ ఖచ్చితంగా రావాలి, ఏదైనా ఒక క్లౌడ్, AWS, GCP, Azure, ఎనీ వన్ క్లౌడ్. అగైన్ లైక్ ఆల్ ద స్టఫ్ లైనెక్స్, GitHub, అజైల్ ప్రాసెస్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. మానిటరింగ్లో లైక్ ఇఫ్ యూ నో Prometheus అండ్ Grafana ఆర్ ELK ఏదైనా ఒక వచ్చి ఉంటే చాలు. ఓకే, అంటే ఇంత టూల్ సెట్ ఉంటుంది డెవాప్ సైడ్ మనం సర్వైవ్ అవ్వాలి అంటే. అండ్ ఆల్సో Kubernetes ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ. Kubernetes అండ్ Terraform విత్ క్లౌడ్. Sir, how to remember YAML files of Kubernetes? Like we have to practice multiple times or how, sir? Please, can you explain? Anil, only if you are going for the interview. Only if you are going for the interviews, you just need to know like API version ఏంది, kind ఏంది, metadata, spec. ఈ 4 చాలా ఇంపార్టెంట్ రైట్. లైక్ ఏ YAML అయినా ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి నీకు. ఓకే, సో జస్ట్ రైట్ డౌన్ వన్ సింపుల్ బోర్డు, చాట్. ఓకే, రోజు గ్లాన్స్ వేసినాం అనుకో, ఇట్ విల్ బి వెరీ ఈజీ. వాడు ఏం రాయమంటే డిప్లాయ్మెంట్ రాయమని అనుకోండి. డిప్లాయ్మెంట్లో మీకు ఏం కావాలి? డిప్లాయ్మెంట్లో యూ నీడ్ టు హ్యావ్ ఎ కంటైనర్. ఓకే, సో కంటైనర్ కావాలంటే ఒక టెంప్లెట్ కావాలి, టెంప్లెట్తో కంటైనర్ వస్తుంది. అండ్ యూ విల్ హ్యావ్ లేబుల్ ఉందంటే యూ నీడ్ టు హ్యావ్ అ సెలెక్టర్ టు మ్యాచ్ దట్ లేబుల్. సింపుల్ కదా, లైక్ ఇట్ ఈస్ ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్, డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్ తెలిసిందనుకోండి. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు రైట్ ది డిప్లాయ్మెంట్ YAML ఫైల్. నీకు ఏంగా వాడు ఏమి ఇండెంటేషన్ ఇట్లాంటివి చూడాడు. ఓకే, సో లైక్ మీకు బేసిక్గా నువ్వు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో API వర్జన్,
kind, then metadataలో నేమ్ ఇస్తావు, లేబుల్ ఇస్తావు, then you go for the spec under spec what you will have. Okay, so again you will create a template లో మళ్ళీ నువ్వు లేబుల్స్ ఇస్తావు, తర్వాత template లో కంటైనర్ ఇస్తావు. Again under deployment you should have a సెలెక్టర్లో you will match these labels. మీ కంటైనర్ లేబుల్కి మీ సెలెక్టర్ లేబుల్ మ్యాచ్ చేస్తాం. దట్స్ ఇట్. యామల్ ఈజీగా రాయొచ్చు. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ యామల్స్. బట్ అగైన్ లైక్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక షీట్లో ఏదైనా బోర్డు కానివ్వండి, లేకపోతే రోజు ఒక బుక్లో పెట్టుకోండి, రాసుకొని ఓకే సో ఇది యామల్ ఫైల్ అంటే ఇట్లుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్. ఓకే సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు రైట్. ఓన్లీ రెప్లికా సెట్ రాయమన్నాడు అనుకోండి, సేమ్ థింగ్. ఒకసారి డిప్లాయ్మెంట్ ఎట్లా దాంట్లో మీకు ఇక్కడ స్ట్రాటజీస్ ఉంటాయి, ఇక్కడ స్ట్రాటజీస్ ఉంటాయి. వర్డ్ రెప్లికా సెట్ అడిగాడు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి డిప్లాయ్మెంట్ ఆర్ స్టేట్ఫుల్ సెట్ లేకపోతే సర్వీసో ఓకే సో ఇట్లాంటివే రాయమంటారు. ఇట్స్ వెరీ ఈజీ చెప్పాలంటే. ఓకే సో ఇఫ్ యూ లెర్న్ ప్రాపర్లీ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు రైట్. సార్ హౌ టు రిమెంబర్ ఒకసారి చెప్పేసి, సార్ కెన్ యూ రిఫర్ మీ టు యువర్ సరౌండింగ్స్ యాజ్ డెవాప్స్, AWS DevOps, రిప్లై మీ. అదే చెప్పినా కదా బ్రో, యూ కెన్ జాయిన్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నా కానీ అందులో టెలిగ్రామ్లో పెడతాం మేము. ఓకే సో యూ గైస్ కెన్ గో అండ్ గెట్ దెమ్. ఈ పైథాన్ క్రాష్ కోర్స్ కూడా బాగుంటుంది. నేను పైథాన్ క్రాష్ కోర్స్ చాలా రోజుల కింద చేసినట్టుకుంటా బ్రో. అంత చాలా సింపుల్గా చేసిన నేను అది చాలా డేస్ బ్యాక్. అన్న టెరాఫామ్ AWS మీద ఏమైనా కోర్స్ కంటెంట్ పెట్టారా? members.techitfactory.comలో కంప్లీట్గా ఉంటుంది. టెరాఫాము AWS విత్ టెరాఫామ్ అండ్ అజూర్ విత్ టెరాఫామ్. డెవాప్స్ టెక్నాలజీతో ఫ్రెషర్గా తీసుకుంటారా? చాలా చాలా కష్టం సతీష్. సో యాజ్ అ ఫ్రెషర్ ఐ రికమెండ్ యూ గో టు క్లౌడ్ ఫస్ట్. ఓకే సో క్లౌడ్లో నేర్చుకొని ట్రై చేయండి. ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్. జైబ్రో మెంబర్షిప్ తీసుకుంటే ఏంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని కాదు, లైక్ యూ కెన్ వాచ్ ఎవ్రీథింగ్ మెంబర్షిప్లో. లైక్ అన్ని వీడియోస్ వాచ్ చేయొచ్చు మీరు. ఇది members.techitfactory.comలోకి వెళ్తే అక్కడ మెంబర్షిప్ చెప్తాను. యూట్యూబ్ మెంబర్షిప్ కాదు. యూట్యూబ్ మెంబర్షిప్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మినిమల్. ఓకే సో మీకు యూట్యూబ్లో అయితే మెంబర్షిప్ తీసుకోకపోయినా అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓన్లీ డెవాప్స్ ఒకటి మీకు మెంబర్షిప్స్లో ఉంది యూట్యూబ్లో. బట్ members.techitfactory.comలో లైక్ యూ విల్ సీ ఆల్ ది వీడియోస్. మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఓకే గైస్, ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. ఓకే సో వీడియో అండ్ ఆల్సో ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్నాము. డెవాప్స్ టెక్నాలజీతో ఫ్రెషర్ తీసుకోరు, జైబ్రో మెంబర్షిప్ తీసుకో. ఓకే SRE డెవాప్స్ విచ్ ఈస్ మోర్ హెక్టిక్ వన్. హెక్టిక్ అని ఏముండదు బ్రో. మీకు SRE అంటే ఏంటంటే ప్రొడక్షన్ మీదనే ఉంటారు మీరు. అంటే లైక్ కంపారిటివ్లీ యూ విల్ బి వర్కింగ్ కంప్లీట్లీ ఆన్ ది ప్రొడక్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ 24/7. ఓకే సో SRE అదొక ఇది ఉంటుంది. ఓకే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటేనే అది కాదు. సో యూ షుడ్ ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ యూ మస్ట్ మేక్ షూర్ దట్ సైట్ ఈస్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్. ఓకే I have some details about data engineering. అదే చెప్పినా ఇందాక డేటా ఇంజనీరింగ్. ఓకే సో I cannot give you complete picture of what a data engineer will be doing, but most of the time like whenever data is coming, okay so warehouse data lakesలో data వస్తున్నప్పుడు they will take the data and they will clean that data. Okay so and they will move that data forward to the data scientist. Most of the job of data engineers ఇదే ఉంటుంది. బట్ మీకు ఎవరైనా డేటా ఇంజనీర్ తెలిస్తే లైక్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రాడ్లీ. ఆర్కిటెక్ట్ స్కిల్ సెట్ రోడ్ మ్యాప్ అని. See whenever you want to become an architect, first of all ఏంటి అంటే క్లౌడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్. ఏదైనా సరే ఫస్ట్ క్లౌడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే సో ట్రై టు గెట్ ఇన్ టు ది సర్టిఫికేషన్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మీకు. దెన్ యూ నీడ్ టు బీ మోర్ ఆన్ డిజైన్ పార్ట్. ఓకే సో డిజైన్ సైడ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఓకే సో దాంట్లో నేను టొగాఫ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ కూడా చేసిన నేను. ఓకే సో లాంగ్ బ్యాక్ చేసిన. ఓకే సో దాట్ విల్ ఆల్సో హెల్ప్. అంటే లైక్ ఆర్కిటెక్ట్ రోల్స్ ఎట్లా ఉంటాయి. ఓకే సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు డూ. డిజైన్ సైడ్ మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఓకే సో నెట్వర్కింగ్ సైడ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి. అండ్ విచ్ క్లౌడ్ ఇస్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ఏ క్లౌడ్ ఓకే సో ఏ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎందులో బాగుంటుంది, ఏది చేస్తున్నాం, ఎందుకు ఏ క్లౌడ్కి వెళ్ళాలి. ఓకే సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో యానిమేషన్ బ్రో
ఫర్ డేటా అనలిస్ట్ రోల్ వాట్ పైథాన్ లైబ్రరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్లీ బీటెక్ సెకండ్ ఇయర్. దట్ ఈస్ వాట్ బ్రో, లైక్ నేను అంత డీప్గా మీకు చెప్పలేను. ఓకే, సో లైబ్రరీస్ అంత డీప్గా చెప్పలేను బికాజ్ ఐఎమ్ నాట్ ఎ డేటా అనలిస్ట్, ఐఎమ్ నాట్ ఆన్ ద డేటా సైడ్. ఓకే, సో నేను కంప్లీట్లీ డెవాప్ సైడ్ ఉన్నా కాబట్టి అంత మీకు డీప్ డైవింగ్ ఆఫ్ లైబ్రరీస్ గురించి నేను మాట్లాడలేను. ఓకే, సో దట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ. ఇంకోటి ఏంటంటే డేటా అనలిస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది ఇప్పుడు ట్యాబ్లు మీకు ఐడియా ఉంటే ట్యాబ్లు సైడ్ కానివ్వండి. ఓకే, సో ఇట్లా అబ్జర్వబిలిటీ సైడ్ ఎక్కువ ఉంటుంది అనలిస్ట్ అంటే లైక్ ఇట్స్ నాట్ డేటా ఇంజనీర్ రోల్. మనకి డేటా ఇంజనీర్ రోల్ వేరే ఉంటుంది, డేటా సైంటిస్ట్ రోల్ వేరే ఉంటుంది, డేటా అనలిస్ట్ రోల్ వేరే ఉంటుంది. మీకు ట్యాబ్లు లాంటి ప్రోడక్ట్స్ ఐడియా ఉంటే ఓకే, సో మీకు డేటా అనలిస్ట్ అనేవాడు ఎక్కువ డేటా ఏదైతే వస్తుందో దాని నుంచి గ్రాఫ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అనాలిసిస్ చేయడం కానివ్వండి, చూడడానికి లుక్ అండ్ ఫీల్ ఈజీగా చేయడానికి కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా డేటా అనలిస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో దట్ చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి డేటా సైడ్. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ వాట్ దట్ రోల్ డస్. లైవ్ని అప్లోడ్ చేస్తే ఫ్యూచర్ లైవ్ చూడొచ్చు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేసాం. లైవ్ మీకు ఉంటుంది బ్రో, లైవ్ మనం ఏ లైవ్ చేసినా కానీ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. కాకపోతే యూట్యూబ్ వాడు ఏంటి అంటే ఒక లైవ్ అయిన తర్వాత హీ విల్ ప్రాసెస్ సంథింగ్. ఓకే, సో ఒక 1 hour 40 minutes ప్రాసెస్ చేసాడు, తర్వాత లైవ్ కనిపిస్తుంది. మీరు టెక్ ఐటీ ఫ్యాక్టరీ అని కొట్టండి, మీకు లైవ్ అని కనిపిస్తుంది ఒక సెక్షన్, అందులో కొడితే మన లైవ్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు. ఫర్ ఫ్రెషర్స్ హౌ మచ్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ఇనఫ్? See that freshers ante bro, like generally whenever you are going into the data engineering side as a fresher, you should start with Python. ఓకే, సో పైథాన్ ఉంటుంది, పైథాన్తో పాటు మీకు డేటా ఇంజనీరింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ కాన్సెప్ట్స్ మీరు ఏదైనా క్లౌడ్లోకి వెళ్ళొచ్చు. మీకు ఎక్కువ అయితే జీసీపీ సైడ్, అజూర్ సైడ్ డేటా ఇంజనీరింగ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అజూర్ డేటా ఇంజనీరింగ్ అని ఉంటుంది, చాలా డిమాండ్ ఉంది దానికి. ఓకే, సో ఒకసారి వెళ్ళి చూడండి అందులో ఏం కంటెంట్ ఉంది, ఏం అడుగుతున్నాడు అనేది. ఓకే, సో దెన్ యూ కెన్ డిసైడ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫీజబుల్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ. ఓకే, సో మీకు సూట్ అవుతుందా లేదా అనేసి మీరు చూసుకోవచ్చు అప్పుడు. ఫర్ ఫ్రెషర్స్ ఓకే, మెంబర్షిప్ ప్రైస్ ఎంత అన్న, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి కంపేర్ టు నార్మల్ కంటెంట్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్ మెంబర్షిప్, నేను ఇందాక కూడా చెప్పిన members.techitfactory.comలోకి వెళ్తే మీకు కంప్లీట్లీ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, లాగిన్ టు members.techitfactory.com, అక్కడ మెంబర్షిప్ అని కొట్టండి, లైక్ యూ నో వాట్ ఈస్ ది ప్రైస్. లెంతీ కోర్సెస్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్ కంటెంట్ ఇవ్వండి అన్న. ఎక్కడ లెంతీ మెంబర్షిప్, నార్మల్ కంటెంట్, లెంతీ కోర్సెస్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్. లెంతీ కోర్సెస్ అంటే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ దే విల్ ఆస్క్ యూ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఒక టాపిక్ మిస్ చేసినా కానీ మీకు బిస్కెట్ అయిపోతారు మీరు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో షుడ్ నాట్ గో ఫర్ షార్ట్ కట్స్ వెన్ వీఆర్ లర్నింగ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎనీవే లైక్ యూ విల్ బి నాట్ వర్కింగ్ ఆన్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద స్టఫ్. ఓకే, సో బట్ లర్నింగ్ సైడ్కి వెళ్ళినప్పుడు లైక్ వీ కెనాట్ మేక్ షార్ట్ కట్స్, అది ప్రాబ్లం. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే వదిలేసామో అదే అడుగుతాడు. అర్రే ఇది ఒక్కటే నేర్చుకోలేరా నేను అంటాం కదా, అట్లా ఒక్కటే నేర్చుకోవాలి వాడు అదే అడిగింది. ఓకే, సో అట్లాంటి ప్రాబ్లం వస్తుంది మనం తక్కువ చేస్తే. అందుకోసమని ఈ మధ్య ఏంటి అంటే లైక్ ఐఎమ్ నాట్, మీరు నా కోర్సెస్ చూసిరనుకోండి ఎక్కడ కూడా నేను సోది చెప్పను. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్ ది టాపికే ఉంటుంది మనది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు చేస్తాము, ఏం కావాలి, హ్యాండ్స్ ఆన్ ఏం కావాలి అంతే చేస్తాం, కానీ మనం ఎక్కువ సోది ఏం చెప్పాను నేను. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కోర్స్ వర్కే చేస్తాను నేను. ఓకే, సో ఇఫ్ యూ సీ మై కోర్సెస్, ఎన్ని మైక్రో సర్వీస్లు ఉన్నాయి మీ అప్లికేషన్లో, టెస్టింగ్కి ఏం టూల్స్ వాడతారు, క్వాలిటీ చెక్కి ఏం చేశారో అడుగుతున్నారు, ఇంటర్వ్యూస్ ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి, హౌ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. ఎందుకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి బ్రో? దట్ ఈస్ వాట్ యూ డూ రైట్. సిఎస్సి మీరు ఒక ప్రాజెక్ట్ చేసిరు అనుకోండి, యూ షుడ్ డూ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు. ఓకే, సో ఇవన్నీ ప్రాజెక్ట్లో ప్రాపర్గా కూర్చోబెట్టండి. ఓకే, సో యూ జస్ట్ క్రియేట్ అ పైప్ లైన్ అండ్ యాడ్ థింగ్స్. మీరు ఏఐ కూడా యాడ్ చేసి, ఈ మధ్య ఏఐ కూడా అడుగుతున్నారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ యూఆర్ యూజింగ్ ఇన్ యువర్ పైప్ లైన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏఐ ఆటోమేషన్ ఎట్లా చేస్తున్నారు, ఓకే, సో మీ పైప్ లైన్లో ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ ఎట్లా రాస్తుంది మీ ఏఐ. ఓకే, సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే, సో లైక్ అందుకోసమని లైక్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ విత్ టెక్నాలజీ, ఎట్లా వెళ్తుందో అటు వెళ్ళాల్సిందే మనం. అలా నేను 2 years నుంచి నాన్ ఐటీలో స్టక్ అయ్యాను. ఐఎమ్ 23 పాస్డ్ అవుట్, బీటెక్ గ్రాడ్యుయేట్, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఐటీ స్కిల్స్ ఐ హ్యాడ్ టు జాయిన్ దిస్ నాన్ ఐటీ. సో ఇప్పుడు ఐటీకి వెళ్ళాలంటే నేను ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? క్లౌడ్ నేర్చుకో బ్రో, క్లౌడ్ నేర్చుకొని కన్వర్ట్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ఐటీ.
అంటే నేను ఐటీలోనే చేసిన అని చెప్పండి. అంటే లైక్ ఇప్పుడు నాన్ ఐటీ అని ఏం లేదు. ఓకే, సో ఏ కంపెనీలో అయినా క్లౌడ్, లైనెక్స్ బేసిక్గా రావాల్సిందే. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు కన్వర్ట్. ఓకే, సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాంట్లో కన్వర్ట్ చేయండి. డోంట్ ట్రై యాజ్ ఎ ఫ్రెషర్ అండ్ ఆల్సో డోంట్ గో విత్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్. ఉన్న ఎక్స్పీరియన్స్ని ఐటీకి కన్వర్ట్ చేసేయండి. యూ కెన్ ఈజీలీ సర్వైవ్. Anil, sir, in companies, are we refer Kubernetes documents and write YAML files of Kubernetes, or we write? See, whenever you go into the company, these are all simple things. మీరు కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంటేషన్. యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఎనీ, మీరు గూగుల్లో సర్చ్ చేసిన డాక్యుమెంట్స్ దొరుకుతాయి, ఏలో సర్చ్ చేసిన డాక్యుమెంట్స్ దొరుకుతాయి, అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళినా మీకు డాక్యుమెంట్స్ దొరుకుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వరీ అవ్వకండి. ఓకే సార్, వన్స్ యూ ఆర్ ఇన్ దట్స్ ఇట్. మీకు అంత టఫ్ ఏమీ అనిపించదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు గో ఇన్ టు ఏ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో రైటింగ్ లైక్ మీకు నేను అదే చెప్తాను, మీకు రియాక్ట్ చేసి కోడ్ రాయమనేది మీరు రాసేయచ్చు. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. ఓకే, సో ఇప్పుడు అంతా ఫాస్ట్గా ఉంది మార్కెట్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనే దాని గురించి ఎవరు భయపడద్దు. ఓకే, సో బయటికి నుంచి లోపలికి వెళ్ళడమే ఇంపార్టెంట్. దెన్ ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, అన్న AWS dumps way to get in my job they are forcing to do. డంప్స్ అంటే కష్టం బ్రో. అంటే లైక్ మీరు పే చేయండి, ఎవరు డంప్స్ ఇవ్వరు. ఓకే, సో మీకు అదొక వెబ్సైట్ ఉంటుంది, ఫ్రీ డంప్స్ అని ఏదో ఉంటుంది. అందులో మీకు 10 క్వశ్చన్స్ చదువుతూ వెళ్ళాలి. ఓకే, సో మీకు కంప్లీట్లీ డంప్ PDF కావాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు బై ఫ్రమ్ సమ్వేర్. ఓకే, సో మనకైతే ఏ సోర్సెస్ లేవు, ఎవరు లేరు డంప్స్ అమ్మేవారు. సో క్లౌడ్ సెక్యూరిటీ పైన 1 షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. డిస్కస్ రోడ్ మ్యాప్, టాప్ 10 క్లౌడ్ సెక్యూరిటీ సర్వీసెస్ డిస్కస్ చేయ బ్రో. చేస్తా బ్రో, అది చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ టైం దొరుకుతలేదు. రెండింటికి సేమ్ ఉంటుంది ప్యాకేజ్ బంగారం. SRE ఆర్ DevOps బోత్ ఆర్ సేమ్. ప్యాకేజ్ వైజ్ అన్నీ సేమే పెడతారు బ్రో మనోళ్ళు. ఆడు 24/7 చెయ్యి, నైట్ షిఫ్ట్లు చేయి, మార్నింగ్ షిఫ్ట్లు చేయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు చేయి, వాడు అవన్నీ పట్టించుకోవాడు. ఓకే, సో జీతం ఒకటే ఇస్తాడు. DevSecOps విత్ MLOps స్కిల్ జాబ్కి పైథాన్ కోడింగ్ టెస్ట్ ఉంటుందా? ఉండదు బ్రో. పైథాన్ టెస్ట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే, సో మీకు జనరల్గా పైథాన్ కోడ్ రాయమని ఎవడు అడగడు, చాలా చాలా తక్కువ పైథాన్ కోడ్ రాయమని అడిగేటోళ్ళు. లాస్ట్ వీక్ ఐ అటెండెడ్ ఇంటర్వ్యూ ఇన్ ఫైనల్ రౌండ్ దే వెంట్ ఆస్కింగ్ హౌ డు ఐ కన్విన్స్ బిజినెస్ అని అడిగారు. అండ్ ఫైనల్ రిజెక్టెడ్. హౌ డు ఐ కన్విన్స్ బిజినెస్ అర్థం కాలే బ్రో నాకు క్వశ్చన్. అది ఏఐ టేక్ అవే DevOps జాబ్ లేదు బ్రో. నేను అందుకే చెప్తున్నా, MLOps అనేది, AI ఆప్స్ అనేది, LLM ఆప్స్, ఏజెంట్కి AI ఆప్స్, అన్నిటికీ DevOps కావాల్సింది. DevOpsని టచ్ చేస్తాడు అవ్వలేడు అన్న. DevOps ఇంజనీర్గా ప్రొడక్ట్ బేస్లో జాబ్ కొట్టాలంటే DSA ఉంటుందా? అది ఆల్రెడీ చెప్పినా కదా బ్రో, ఉంటుంది మోస్ట్లీ. Bro, your opinion about data center will generate more jobs. See, data center, there will be huge number of jobs. Okay, so data center ante like it's not like అది చెప్తారు కదా, గోడౌన్ లాగా కాదు. ఒక నిజంగా చెప్పాలంటే సో పీపుల్ విల్ బి దేర్ అంటిల్ అన్లెస్ దేర్ ఆర్ నో పీపుల్, నథింగ్ విల్ గో. సో ఆటోమేటిక్గా డేటా సెంటర్లో రన్ అవ్వవు. ఓకే, దెర్ విల్ బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఓకే, సో జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఫ్రెషర్స్కి ఓపెనింగ్ ఉన్న DevOps చాలా తక్కువ, దీనికి చాలా చాలా తక్కువ. ట్యుటోరియల్స్ డోజో అంట ఫర్ AWS dumps. Okay, I am not sure about it. Okay, so you guys can search tutorials dojo. Okay. Hi bro, I'm working as Agile PLM. Now I want to switch to better technology. Can you suggest me please? Shiva Prasad. Agile నుంచి అంటే లైక్ నేను ఎప్పుడైనా ఫస్ట్ రికమెండ్ చేసేది క్లౌడే బ్రో. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు గో ఫర్ క్లౌడ్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ చూస్ DevOps, డేటా ఇంజనీరా, ఫుల్ స్టాకా, పైథాన్ ఫుల్ స్టాకా, లేకపోతే ఇంకేదైనా ఫుల్ స్టాకా, cyber security. There are a lot of options. Okay, so it totally depends on your time. Okay, so మీ టైం నేర్చుకునే ఓపిక బట్టి టెక్నాలజీ చూస్ చేసుకోవడం. బట్ ఫస్ట్ స్టార్ట్ విత్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్తో స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ లైనక్స్ వచ్చి ఉంటుంది. ఓకే, సో లైనక్స్ అండ్ క్లౌడ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రైట్ నౌ.
సో ఈ రెండిటి ఇవన్నీ కూడా ఇవి దేనికైనా ప్రీ రిక్విజిట్ కాబట్టి ఇఫ్ యూ స్టార్ట్ విత్ దిస్ యూ కెన్ అలైన్ థింగ్స్. ఓకే, సో ఓకే ఈ సర్వీసెస్ మనకి మనము నేర్చుకున్న మనం ఇన్ని రోజులు చేసిన జాబ్కి అలైన్ అయ్యి ఉంది. ఓకే, సో విల్ లెర్న్ దిస్. ఇప్పుడు నేను డెవాప్స్ అనుకోండి, ఇఫ్ ఐ వాంట్ టు గో ఇన్ టు ది AWS డెవాప్స్ దెన్ ఐ విల్ గో విత్ CI/CD. ఓకే, కోడ్ పైప్ లైన్స్ కానివ్వండి. ఓకే, సో AWSలో డెవాప్స్ సైడ్ సర్వీసెస్ ఏమున్నాయి అవి నాకు అలైన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో అంటిల్ అండెస్ యూ డోంట్ లెర్న్. ఓకే, సో క్లౌడ్ గురించి తెలియకపోతే లైక్ వీ కెనాట్ అలైన్ వాట్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ. ఓకే, సో అట్లా మీరు అలైన్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. డెవాప్స్ చేస్తున్నప్పుడు అది యాక్చువల్లీ నేను ఈ వీక్లో అని ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను, అంటే లైక్ హౌ టు ప్రిపేర్ యువర్ రెజ్యూమేస్. ఓకే, సో అది నేను కంప్లీట్లీ చెప్తాది. ఓకే, సో ఐఎమ్ ఆల్రెడీ ప్లానింగ్ టు డూ. ఓకే, మొన్న కూడా ఒకరు అడిగారు అప్లోడ్ చేయమని. ఓకే, సో ఐ ఫర్గాట్. ఓకే, సో ఈ వీక్లో చేస్తుంది. ఓకే, సో ఈ వీక్లో ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో యా ఎంతసేపు మనం వచ్చి లైవ్లోకి 1 hour 15 minutes. ఓకే గైస్, సో స్టిల్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. members.techitfactory.com చూస్తూ ఉండండి. టేక్ మెంబర్షిప్స్ ఆబ్వియస్లీ లైక్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కంటెంట్ దే. ఓకే, సో అక్కడ నేను కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో మీకు యూట్యూబ్లో కూడా కంటెంట్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం నేను ఇందాక చెప్పినట్టు జనాలకి పీపుల్ ఆర్ మోర్ ప్రిఫర్డ్ విత్ షార్ట్స్, more preferred with entertainment rather than education in YouTube. ఓకే, సో నేను MLOps కూడా చేస్తూ ఉన్నప్పుడు లైక్ వెరీ లెస్, అంటే డబుల్ డిజిట్స్లో చూస్తున్నారు. ఓకే, సో ఐ థాట్ లైక్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఫస్ట్, దెన్ ఓన్లీ వీ నీడ్ టు డూ ది కోర్సెస్. సో అందుకోసమనే members.techitfactory.comలో అయితే మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. దెన్ లైక్ స్లోలీ ఐ ట్రై టు అప్లోడ్ దెమ్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్. ఓకే, సో యూట్యూబ్లో అయితే స్లోగానే వస్తాయి, ఎందుకంటే లైక్ ఎట్ ఏ షాట్ మనము టప్ 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 అని యూట్యూబ్లో చేసేయలేము, ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. ఓకే, సో యా ఎనీవే లైక్ యూ విల్ గెట్ ఆల్ ది వీడియోస్ యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ఇంతవరకు మనం ఏదైతే పెట్టినామో ఆ వీడియోస్ చూస్తూ ఉండండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. డెవాప్స్ కూడా అప్ టు డేట్ ఉంది యూట్యూబ్లో, బట్ ఓన్లీ ఇఫ్ యూ టేక్ 29 rupees మెంబర్షిప్ తీసుకుంటే మీరు అన్ని వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ వీక్ ఎహెడ్. ఓకే, సో నవంబర్ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇంకా ఓపెనింగ్స్ గట్టిగానే ఉంటాయి. వెన్ ఎవర్ వీ గో ఇన్ టు ది డిసెంబర్ 2nd, 3rd, 4th వీక్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి ఓపెనింగ్స్. ఓకే, సో కీప్ లెర్నింగ్. డిసెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్ టు లెర్న్, సో దట్ జనవరి ఫస్ట్ వీక్ 15th ఆ టైంలో ఓపెనింగ్స్ టప్ అని పడ్డప్పుడు, ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పుడు మనం అర్రే ఇది నేర్చుకుంటే బాగుండరా మనం టైం వేస్ట్ చేస్తాము అనకుండా నేర్చుకోండి. డిసెంబర్లో కంప్లీట్లీ లెర్నింగ్కే పెట్టుకోండి. మీరు ఎవరైనా సరే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే డిసెంబర్లో లెర్నింగ్కి పెట్టుకోండి. Jan 15th టార్గెట్ పెట్టుకోండి, రెజ్యూమేస్ వేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ క్రాక్ ది జాబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్. బాయ్.